ఓకే. ఫస్ట్ మీరు మామూలుగా ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లైసెన్స్ గురించి చెప్తాను. లైసెన్స్ ఎలా అంటే మనకు అబ్ ఇనిషియోలో లైసెన్స్ 2 టైప్స్ ఉంటది. మనం అబ్ ఇనిషియో తీసుకున్న తర్వాత లైసెన్స్. ఇది యాక్చువల్‌గా మీకు అవసరం లేదు. ఐ మీన్ కాకుంటే కొంచెం హైయర్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు సంథింగ్ ఎవరిని అడిగినప్పుడు ఏది యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. లైసెన్స్ 2 టైప్స్‌లో అంటే ఎలా ఉంటదంటే ఫస్ట్ మీకు ఇప్పుడు సేమ్ వీఎంఆర్ ఉంది కదా! వీఎంఆర్ ఇన్‌స్టాల్ చేస్తారు వాళ్ళు క్లయింట్. ఓకే. వీఎంఆర్ ఇన్‌స్టాల్ చేసి దీంట్లో ఎక్స్‌పీ ఇన్‌స్టాల్ చేసి దీంట్లో అబ్ ఇనిషియో ఇస్తాడు మీకు. ఓకే. అబ్ ఇనిషియో ఐకాన్స్ జీడీ ఐకాన్స్. ఓకే. ఇదొక లైసెన్స్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ లైసెన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మే ఐసీఏ ఫైల్ ఒకటి ఉంటుంది. సిట్రిక్స్ వాడదనమాట ఇది. ఈ ఐసీఏ ఫైల్‌లో దీని నుంచి యాక్సెస్ చేసుకుంటాం. ఇవన్నీ ఒక సర్వర్‌లో పెడతాడు. అదే క్లౌడ్ సర్వర్ అంటారన్నమాట దీన్ని. ఈ క్లౌడ్ సర్వర్‌ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అబ్ ఇనిషియో డెవలపర్స్ ఎంతమంది ఉంటే అంతమంది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఈ క్లౌడ్ సర్వర్ ద్వారా మనం సర్వర్ యాక్సెస్ తీసుకొని ఆ సర్వర్‌కి యాక్సెస్ తీసుకొని ఏదైతే ఆ క్లౌడ్ సర్వర్ యాక్సెస్ తీసుకొని ఇక్కడి నుంచి మనం జీడీ యాక్సెస్ చేసుకుంటాం. అంటే నీ సిట్రిక్స్ మెషిన్ నుంచి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఐబీఎం ఉందనుకో. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఐసీఐ ఫైల్ తీసుకొని క్లౌడ్ సర్వర్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నారు జీడీని. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ జెమినీ ఉంది. క్యాబ్ జెమినీకి క్లయింట్ సిటీ బ్యాంక్ ఉంది. ఓకే. నెక్స్ట్ పోలారిస్కి ఉంది సిటీ బ్యాంకు. ఇలా ఉన్నప్పుడు ఈ క్యాబ్ జెమినీలో కొంతమందికి ఈ సిటీ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, కొంతమందికి ఏమో విఎంఆర్లో వేసిస్తాడు. అంటే ఈ ప్రాసెస్. ఓకే. కొన్ కొంతమందికి ఏంటంటే పోలరైజ్‌లో కూడా సిటీ క్లయింటే. సేమ్ క్లయింటే. కానీ కొంతమందికి ఏం చేస్తున్నాడంటే దీంట్లో ఏసిస్తున్నాడు సిట్రిక్స్‌లో. ఎందుకిలా చేస్తున్నాడు? ఎందుకిలా చేస్తున్నాడంటే బికాస్ ఆఫ్ ద లైసెన్స్ కాస్ట్ అనమాట. ఇప్పుడు క్లౌడ్ సర్వర్‌లో ఉందనుకో, అబ్ ఇనిషియో డెవలపర్స్ 10 మంది ఉన్నారు. లేకుంటే ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకో. 50 మెంబర్స్‌కి 50 లైసెన్స్ తీసుకోవాలంటే కష్టం మనం మామూలుగా. సో వాళ్ళేం చేస్తారంటే 50 మెంబర్స్ ఈ క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకుంటారు. ఓకే. సో దానికి తగ్గట్టు అబ్ ఇనిషియో దగ్గర నుంచి ఈడు ఎంతమంది ఒక 10 లైసెన్స్‌లు తీసుకుంటాడు అబ్ ఇనిషియో దగ్గర నుంచి. సిటీ బ్యాంకోడు సిటీ బ్యాంక్‌లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 50 మంది ఉంటే, అబ్ ఇనిషియో కార్పొరేషన్ దగ్గర నుంచి 10 జీడీ లైసెన్స్‌లు మాత్రమే తెచ్చుకుంటాడు. లైసెన్స్‌లు. లైసెన్స్ తెచ్చుకొని ఈ క్లౌడ్ సర్వర్‌లో పెట్టుకుంటాడు వాటిని. ఆ సర్వర్ ద్వారా ఈ 50 మందికి యాక్సెస్ ఇస్తాడు. ఓకేనా. అదే ఇదైతే ఇది డైరెక్ట్ లైసెన్స్ అనమాట. నువ్వు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అన్ని లైసెన్స్‌లు కావాలిప్పుడు. 50 మంది ఉన్నారంటే 50 లైసెన్స్‌లు కావాలి అంతే ఇంక. ఫిక్స్ ఇది వీఎంఆర్ ద్వారా వాడే పనైతే. సో మనం మొత్తం ఇచ్చేసేది ఏందంటే అబ్ ఇనిషియో ఎలా చార్జ్ చేసుకుంటున్నాం అంటే ఒకటి వీఎంఆర్, ఎక్స్‌పీ, అబ్ ఇనిషియో జీడీ ఇలా అయినా లేకుంటే క్లౌడ్ సర్వర్ నుంచి అయినా గాని. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 90% ఇలా చేస్తున్నారు క్లౌడ్ సర్వర్ నుంచి. ఇలా చేసినప్పుడు వాళ్ళకి బిల్లింగ్ ఎక్కువ వస్తుంది క్లయింట్ నుంచి. ఎందుకంటే ఇక్కడ క్లయింట్ నీ సాఫ్ట్వేర్ గురించి అబ్ ఇనిషియో సాఫ్ట్వేర్ గురించి నీకు ఖర్చు ఎక్కువ పెట్టట్లేదు. ఇప్పుడు నీకు మీరు కంపెనీలో ఉన్నప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇచ్చేది ఎవరు అబ్ ఇనిషియో సాఫ్ట్వేర్ క్లయింటే ఇస్తాడు. వెండర్ ఏం పెట్టుకోడు. పోలారిస్, క్యాబ్ జెమినీ, టీసీఎస్, ఐబీఎం వాడు ఏం పెట్టుకోడు. పెట్టుకునేదంతా నీ క్లయింటే. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఈ కంపెనీస్‌కి ఈ వెండర్స్‌కి క్లయింట్‌కి ఒక అగ్రీమెంట్ ఉంటది. అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు దీని ద్వారా లైసెన్స్ తీసుకుంటే నీకు ఒక బిల్లింగు. దీని ద్వారా లైసెన్స్ తీసుకుంటే ఒక బిల్లింగు. ఆల్వేస్ వెండర్ ఏం చేస్తాడు? ఆల్వేస్ వెండర్ మేక్స్ ఎ ఫూల్. క్లయింట్‌ని ఫూల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు ఆల్వేస్. హి ట్రై టు మేక్ ఎ ఫూల్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి ఏ లైసెన్స్ అయితే మనకెందుకు వెండర్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి వెండర్ తరపున బిజినెస్ టీమ్ ఉంటది. క్లయింట్ తరపు నుంచి బిజినెస్ టీమ్ ఉంటది. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మాకెందుకు ఏ సాఫ్ట్వేర్ అయితే ఉంది, ఎలా అయితే ఉంది అబ్ ఇనిషియో మీద వర్క్ చేస్తున్నాం కదా! మాకు బిల్లింగ్ ఎక్కువ రావాలి. సో అందుకని క్లౌడ్ సర్వర్ తీసుకుంటారు. ఈ ఈ కంపెనీస్ అన్నీ. ఓకే. కొంతమంది ఏందంటే ఈవెన్ మీరు క్లౌడ్ సర్వర్ తీసుకుంటానని చెప్పిన కొంతమంది ఏందంటే కొన్ని కంపెనీలు క్లౌడ్ సర్వర్ తీసుకుంటానని చెప్పినా గానీ యాక్సెప్ట్ చేయవనమాట. మాకు బిల్లింగ్ తక్కువ వచ్చినా పర్లేదు. సంథింగ్ వీఎంఆర్ ఇవ్వండి. క్వాలిటీ బావుండాలి. నెక్స్ట్ ఎప్పుడన్నా ఇష్యూస్ రాకుండా ఉండకూడదని చెప్పి అన్నట్టుగా తీసుకుంటాం. ఇప్పుడు క్యాప్‌జెమినీలో కొంతమంది డైరెక్ట్ వీఎంఆర్ యాక్సెస్ ఇచ్చి తీసుకున్నారన్నమాట సిటీ బ్యాంక్ నుంచి. ఓకే. కొన్ని ఇవన్నీ ఈ టీసీఎస్, ఐబీఎం, పలాస్ కంపెనీలు వచ్చేసి క్లౌడ్ సర్వర్‌లో చేస్తున్నాయి. ఇలా ఉంటది. ఇలా చేసినప్పుడు ఇప్పుడు మీరు వీఎంఆర్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పుడు జీడీ ఐకాన్స్ ఎలా వస్తాయంటే చూడండి మామూలుగా హ్మ్. ఇది నీది. ఇప్పుడు ఇలా వస్తది. ఇది నీ ఎక్స్‌పీ మిషన్. ఓకే. ఇప్పుడు నాది ఈ మిషన్. ఇప్పుడు నేను వీఎంఆర్‌లో విండోస్ ఎక్స్‌పీలో నా అబ్ ఇనిషియో చేసుకున్నా. అప్పుడు నీకేమైంది? నీకిక్కడ కనిపించింది నీకు అబ్ ఇనిషియో సింబల్. ఓకే. నీ సాఫ్ట్‌వేర్‌ది. సేమ్ ఇక్కడ అబ్ ఇనిషియో అని కనిపిస్తుంది కదా! రియల్ టైమ్‌లో కూడా సేమ్ అంతే. నువ్వు వేసుకున్నప్పుడు ఇక్కడ ఉంటది చూడండి. మనకు మొత్తం ఎన్ని వెర్షన్‌లు ఇక్కడ ఉన్నాయి చూడండి. జీడీ 3.0.5 ఒక వెర్షన్ ఉంది. జీడీ 3.1.5.3 అంటే ఇది 3.1 వెర్షన్, ఇది 3.0 వెర్షన్, ఇది 3.2 వెర్షన్.
ఇది 3.2.2.9. ఓకే, ఈ 0.2ను ఈ 9s ఇవన్నీ వదిలేసేయండి. అవన్నీ సంథింగ్ ఎక్స్టెన్షన్ అనమాట. అవన్నీ పెద్ద నెసెసరీ కాదు. మనకు ఉంది 3.0, 3.1, 3.2. ఈ మూడిట్లో నువ్వు ఏది కావాలన్నా వాడుకోవచ్చు. ఓకే, పెట్టుకోవచ్చు. అంటే అదే నెక్స్ట్ పాయింట్ అదే వస్తుంది నేను. సో ఇక్కడ ఇది VMwareలో నువ్వు జీడీ ఇన్స్టాల్ చేశారు, నీకు జీడీని ఓపెన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. సో ఇక్కడ నుంచి నువ్వు వాడుకోవచ్చు. ఇది డైరెక్ట్ VMware అనమాట, XP నుంచి. అలా కాకుండా సిట్టిక్స్ మిషన్ నుంచి నువ్వు యాక్సెస్ చేసుకుని క్లౌడ్ సర్వర్ ద్వారా నీకు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత అలా యాక్సెస్ చేసుకుందానికి ఒకటి ఉంటుంది అనమాట. ఇవి 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. ఎవరైనా మీరు మామూలుగా జీడీ గురించి లైసెన్స్ కానీ అడిగారంటే మనకు ఈ 2 టైప్స్ లైసెన్స్ అభినేష్ మనకు. ఓకే, ఒకటి త్రూ VMware ఆర్ త్రూ సిట్రిక్స్ మిషన్, రిమోట్ కనెక్షన్ అంటారు. ఓకే, రిమోట్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఇంతవరకు ఇది లైసెన్స్ గురించి అభినేష్. ఇలా చేరిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ అనుకోండి. ఒక అభినేష్ వాడు 10 లైసెన్స్ ఇచ్చాడు. 10 లైసెన్స్తో 50 మెంబర్స్ ఎలా వర్క్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు కదా. లైసెన్స్ వేరే కాస్ట్, దీనికి కీ ఉంటుంది మనకు. ఈ కీ ద్వారా ఈ 50 మంది యూజ్ చేస్తారు. లైసెన్స్ ఏమే 10 తీసుకుంటాడు అభినేష్ దగ్గర నుంచి, కానీ ఒక కీస్ ఉపయోగించి ఈ 50 మంది వర్క్ చేస్తారనమాట. ఆ కీ అంటే ఎలా అంటే ఆ కీకి సపరేట్ లైసెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అది కీ పెద్ద విషయం కాదు. జీడీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కీస్ వస్తుంటాయి మీకు. ఎలా అంటే ఇలా ఉంటుంది, యాక్సెస్ అది చూపిస్తాను ఉండండి. ఇది ఎలా ఉంటుంది, కీ మేనేజ్మెంట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా మీకు, కీ స్టేటస్ అని చెప్పి. మీకు ఇక్కడ ఫైల్లో మీరు ఓపెన్ చేస్తే కీ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, కీ స్టేటస్ ఉంది కదా. సో ఇది కొట్టంగానే ఏ క్లౌడ్ సర్వర్లో దీన్ని ఇన్స్టాల్ చేశారని చెప్పి ఉంటుంది. ఆ పాత్ మీరు ఇవ్వాలి ఇక్కడ చూడండి. సో దాని మీద కొట్టంగానే కీ స్టేటస్ అని కొట్టంగానే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, లొకేషను, లాస్ట్ కాంటాక్ట్ అన్నాను, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఏంటంటే నీ క్లౌడ్ సర్వర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో ఈ కీ సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి మనకు. ఈ కీ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే నీ జీడీ వర్క్ అవుతుంది. నువ్వు అభినేష్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీ జీడీలో నువ్వు హోస్ట్ సెట్టింగ్స్ కరెక్ట్గా చూసుకుంటావు. ఫస్ట్ నువ్వు ఇక్కడైనా కానీ సెట్టింగ్స్లోకి వస్తాం కదా, ఇక్కడ చూడండి టెస్ట్ లాగిన్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఏమైంది, టెస్ట్ రన్ సెట్టింగ్స్ వెరిఫైడ్ ఉంది. ఈ వెరిఫై అయితేనే నీ గ్రాఫిక్ జూడ్ అవుతుంది. సేమ్ రియల్ టైంలో కూడా నీ హోస్ట్ సెట్టింగ్స్ కరెక్ట్గా ఉండాలి. హోస్ట్ సెట్టింగ్స్లో దాంతోపాటు ఈ కీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ కీ అనేది ఎక్స్పైర్ అవుతుంటుంది కొన్ని రోజుల తర్వాత. సో నువ్వు కీ అడిగి తీసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్పైర్ అయినప్పుడు మ్యాక్సిమం కాదు, దానికి లైసెన్స్ వాళ్ళు రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇది లైసెన్స్ గురించి, కీ గురించి. నెక్స్ట్ అప్లికేషన్ హబ్ పాత్ అంటే ఏంది, వాట్ ఈజ్ అప్లికేషన్ హబ్? ఎవరిని అడిగితే అప్లికేషన్ హబ్ చాలా ఇంపార్టెంట్. ఎవరిని అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసలు అప్లికేషన్ హబ్ అనేది కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది. ఫస్ట్ చూడండి, ఇది జీడీలో మనకు 2.14 వర్షన్ ఉంది, 2.15 ఉంది, 3.0 ఉంది, 3.1 ఉంది, 3.2 ఉంది. ఇవి ఇంతవరకు. సేమ్ కోప్లో కూడా ఇవన్నీ వర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకు రూల్ ఏంటంటే 3.0 కానీ రూల్ ఏంటంటే నువ్వు సంథింగ్ జీడీ వర్షన్ 3.0 యూజ్ చేసావు అనుకో, ఖచ్చితంగా ఓపెన్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా నువ్వు 3.0 వాడాలి. అది రూల్. ఇంకా అంటే 2 సేమ్ వర్షన్స్ వాడాలి, జీడీ అయినా ఓపెన్ సిస్టమ్ అయినా. ఎప్పుడు అప్లికేషన్ హబ్ రానకముందు, ఆ కాన్సెప్ట్ రానకముందు. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే అప్లికేషన్ హబ్ అనే కాన్సెప్ట్ నీకు ఫీల్డ్లోకి వచ్చిందో నువ్వు ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు 3.2 ఇక్కడ వాడావనుకో, జీడీలో నువ్వు 2.14 వాడుకోవచ్చు, అంటే 2.14. ఓకే, నీకు కంపాటబిలిటీ ఉంటుంది అనమాట. ఏ వర్షన్ అయినా నీకు యూజ్ చేసుకున్నానికి నీకు రైట్ ఉంటుంది. అప్లికేషన్ హబ్ అనేది నీకు వన్స్ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత. ఓకే, అది అభినేష్ పెట్టాడు ఇప్పుడు. అది అప్లికేషన్ హబ్ అనేది, అదే నీ అప్లికేషన్ హబ్. ఓకేనా, సో ఆల్వేస్ నీకు ఎలా ఉండాలంటే ఓపెన్ సిస్టమ్ అనేది హైర్ వర్షన్లో ఉండాలి. హైర్ వర్షన్ అంటే 3.2లో ఉండాలి. అంటే ఏదైతే టాప్ ఉందో ఇప్పుడు దీంట్లో టాప్ ఏది 3.2 హైర్ వర్షన్. ఓకే, లోయెస్ట్ ఏంది 2.1. సో నువ్వు 3.2 వాడుతున్నావు అంటే ఇక్కడ సంథింగ్ ఖచ్చితంగా 3.1 అన్న ఉండాలి, అంటే లోయర్ వర్షన్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే 3.2 అంటే ఇప్పుడు నువ్వు జీడీలో గ్రాఫ్ తయారు చేస్తున్నావు, ఓన్లీ గ్రాఫ్ తయారు చేస్తున్నావు, డిజైన్ చేస్తున్నావు అంతే. దాని వెనక బ్యాక్ అండ్ అంతా డెవలప్ కోడంతా ఓపెన్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది, కానీ జీడీకి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ 3.2 పెట్టి ఇక్కడ నువ్వు 2.4 పెట్టావు అనుకో,
అంటే నీకు నీ జీడీ ఇప్పటికి నీది ఎంత 2.1లో రాసిన కోడ్ మాత్రం ఇది అర్థం చేసుకోగలుగుతుంది. 3.2లో నువ్వు పీడిఎఫ్స్ ప్రీసెట్ ఎన్ని పెట్టావు అనుకో దీనికి అర్థం కాదు. ఓకే, ఆల్వేస్ కోపన్ షుడ్ బి ఇన్ ద హైయర్ వర్షన్ అనమాట. ఏదైనా కావచ్చు. ఇప్పుడు 3.2 ఇక్కడ ఉంటే అక్కడ 3.1 ఉండాలి. ఓకే, ఇక్కడ 3.1 ఉండాలి. ఇక్కడ 3.1 ఉందనుకో ఇక్కడే ఉండాలి 3.0 ఉండాలి. సంథింగ్ తక్కువ ఉండాలి. 3.0 ఉండొచ్చు, ఆ 2.15 ఉండొచ్చు, ఆ 2.15 ఉండదు. అంటే హైర్ వర్షన్ అనేది ఓపెన్ సిస్టమ్ ఆల్వేస్. ఓకే, ఎందుకంటే నువ్వు ఏ వర్షన్లో రాసినా ఏ వర్షన్లో నువ్వు గ్రాఫ్ ప్రిపేర్ చేసినా కానీ అది ఓపెన్ సిస్టమ్ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3.2 ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 3.2 ఉన్నా ఇక్కడ 3.1 ఉండొచ్చు. ఓకే, అది నీ చాయిస్. సో ఓకే, సో ఇలా అసలు నువ్వు కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ నీకేందంటే నీకు ఒక యూజర్ నేమ్ ఇస్తాడు. ఓకే, ఇంకోటి పాస్వర్డ్ ఇస్తాడు. ఇదేంటిది యూనిక్స్ లెవెల్లో ఇస్తారు నీకు. యూనిక్స్ లెవెల్లో ఇస్తారు. సో ఫస్ట్ నువ్వు యూజర్ నేమ్ వచ్చేసి సంథింగ్ నాదనుకోండి F508220 సంథింగ్. ఫస్ట్ ఏమో నీకు పాస్వర్డ్ ఇస్తాడు, తర్వాత నువ్వు మార్చుకోవచ్చు నీ పాస్వర్డ్. నేనైతే మంత్లీ ప్రకారం పెట్టుకుంటాను. ఇప్పుడు నా పాస్వర్డ్ ఇది మంత్లీ వచ్చేసి ఫిబ్రవరి అనుకో, నేను ఫిబ్రవరి @123 అని ఇలా పెట్టుకుంటాను, ఈజీగా ఉండే విధంగా. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది కదా, నెక్స్ట్ మంత్ మార్చి పెట్టుకుంటా. ఇక్కడ మంత్లీ నేను చేంజ్ చేసుకుంటాను ఆ పాస్వర్డ్ని. ఓకే, ఇలా నీకు ఇస్తారనమాట. ఇవి ఇచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీకు యూనిక్స్లో ఒక హోమ్ డైరెక్టరీ ఇవ్వగానే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే నీ పేరుతో ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అది ఎలా అంటే /home, నీ యూజర్ నేమ్ ఏంటిది ఇక్కడ F508220, ఇది ఇక్కడ ఇస్తాం. ఈ యూజర్ దీన్ని ఏమంటారంటే SID అంటారు, సింగిల్ సైన్ ఆన్ ఐడి. ఓకే, SID సింగిల్ ఐడి ఆర్ సింగిల్ సైన్ ఆన్ ఐడి లేకుంటే SSID ఏదైనా పిలుచుకోవచ్చు అనమాట దీన్ని. ఓకే, ఒక ఐడి, ఒక ఐడెంటిఫికేషన్, నీ పేరుతో ఒక ఐడి అనమాట. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత నీకు అభినిషంలో ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏమి ఇస్తున్నావు. ఇప్పుడు అభినిషంలోకి వస్తాను నేను. నీకు యూనిక్స్లో డీటెయిల్స్ ఇచ్చారు, అభినిషంలోకి వస్తున్నావు. ఇక్కడ రన్ సెట్టింగ్స్లో నువ్వు ఇక్కడ ఇస్తున్నావు ఎడిట్ అని ఇస్తున్నావు. ఎడిట్లో ఇక్కడ ఏమి ఇస్తున్నావు, నువ్వు లోకల్ ఎన్టీ హోస్ట్లో ఇలా పెట్టేస్తున్నావు. నీ ఓపెన్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది, ఇది నీ ఓపెన్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యింది లొకేషన్ సి అభినిషంలో. సో ఈ డైరెక్ట్లన్నీ నువ్వు ఇచ్చేస్తున్నావు. ఇక్కడ నువ్వు ఇచ్చేస్తున్నావు కాబట్టి ఇచ్చేసి నువ్వు వెరిఫై చేసినావు. ఓకే, డన్ అని ఉంది. ఇదే సేమ్ నువ్వు రియల్ టైంలో కూడా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఏముంటుందంటే కొంచెం ఎక్స్ట్రాగా యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. చూడండి, ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇవి నీ డీటెయిల్స్. ఫస్ట్ నీకు ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఈ సర్వర్ నేమ్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్స్లోకి వెళ్ళేసి, యూనిక్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ పోయేసి ఏమని పెడతామంటే యూనిక్స్ ఎలా ఉంటుంది టెర్మినల్, దాంట్లోకి వెళ్ళేసి హోస్ట్ నేమ్ అని రాస్తావు. హోస్ట్ నేమ్ అంటే నీ సర్వర్ నేమ్. ఫస్ట్ నీ సర్వర్ నేమ్ తెలియాలంటే హోస్ట్ నేమ్ అని కొడతాం. సంథింగ్ వస్తుంది అనమాట, ఏదో సంథింగ్ శ్రీనివాసులు బిఏ ఇలా ఏదో పేరు వస్తుంది. ఓకే, అదే నీ హోస్ట్ నేమ్. అది నువ్వు ఇక్కడ ఇస్తావు అనమాట ఆటోమేటిక్గా. ఇదిగో ఇక్కడే ఉంది MWOPTAID, ఇక్కడ పైన కూడా చూడండి MWOPTAID, ఇది నీ హోస్ట్ నేమ్. నీకు ఎవరన్నా మీరు రియల్ టైంలో మీరు వెళ్ళిన తర్వాత కంపెనీలో అభినిషో కనెక్షన్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే జీడీ కనెక్షన్ డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి అని అడగండి. అంతేగాని సపరేట్గా అడగండి హోస్ట్ నేమ్ ఏంటి లేకుంటే అప్లికేషన్ అయింది ఇవన్నీ అడగండి వాళ్ళని. అంటే సంథింగ్ నీకు ఇటువంటి కనెక్షన్ డీటెయిల్స్ గురించి అడగండి, పర్టికులర్ పేరు పెట్టి నాకు డాక్యుమెంట్స్ పంపించండి అని చెప్పి అంతే. డాక్యుమెంట్స్ అభినిషో కనెక్షన్ డాక్యుమెంట్స్, జీడీఏ కనెక్షన్ డాక్యుమెంట్స్ లేకుంటే అభినిషో డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పంపించండి, యూనిక్స్ కనెక్షన్ డాక్యుమెంట్స్ ఉంటే పంపించండి, ఇటువంటి అడగండి. సో ఇప్పుడు నువ్వు హోస్ట్ కనెక్షన్ సెట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే హోస్ట్ నేమ్. నీ హోస్ట్ నేమ్ ఎలా కనుక్కుంటావు, యూనిక్స్లోకి వెళ్ళేసి హోస్ట్ నేమ్ అని కొడతావు ఇలా. ఓకే, ఆటోమేటిక్గా వస్తుంది. లేకుంటే నీకు ఇచ్చిన డాక్యుమెంట్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వమని చెప్పి. ఓకే, సో తర్వాత హోస్ట్ టైపు యూనిక్స్. ఓకే, యూనిక్స్ ఓకే. తర్వాత కనెక్షన్ మెథడ్ SHS అని ఇవ్వాలి. అక్కడ ఏమి ఇచ్చాము మనం, ఇక్కడ కనెక్షన్ టైపు దీంట్లో లోకల్ ఎన్టీ హోస్ట్ అని ఇచ్చి ఉంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ SHS ఇన్ని ఉన్నాయి కదా, మనం లోకల్ అంటే ఇష్టం ఎందుకంటే మనం విండోస్లో చేసాం కాబట్టి. అక్కడ SHS ఇవ్వాలి ఎందుకంటే యూనిక్స్ లొకేషన్ కాబట్టి. ఓకే, తర్వాత నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యాజ్ యూజువల్. ఇది నీ పాత్, ఇది నీ అప్లికేషన్ హబ్ పాత్. అంటే ఇది ఇక్కడ ఇచ్చినా కదా అప్లికేషన్ హబ్, ఇవన్నీ అప్లికేషన్ హబ్ కింద ఉండే డీటెయిల్స్. హోస్ట్ నేమ్, హోస్ట్ టైపు, కనెక్షన్ మెథడ్, లాగిన్, పాస్వర్డ్ పాత్, ఇది అప్లికేషన్ హబ్ అనేది. ఈ అప్లికేషన్ హబ్ పాత్ నువ్వు డిఫైన్ చేయడం వల్ల నీకు ఏ వర్షన్ అని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓపెన్ సిస్టమ్ వర్షన్ 3.2.29 వచ్చింది. ఇట్లా నీకు ఎన్ని వర్షన్లు కావాలంటే రీప్లేస్ చేస్తే వస్తుంది నీకు. ఇక్కడ కింద ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డ్రాప్ అండ్ డౌన్లో అన్ని వర్షన్స్ వస్తాయి. అది కూడా స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటాను, ఒక్క నిమిషం చూపిస్తాను నేను.
ఇది చూడండి ఇక్కడ. సో ఆటోమేటిక్గా నువ్వు డ్రాబిన్ లాగా కొట్టావంటే నీకు ఆ అప్లికేషన్ కింద నీకు ఎన్ని వర్షన్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ చూడండి 3.1.15, 3.2.2.9 ఈ 2 వర్షన్లు ఉన్నాయి. నువ్వు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ అప్లికేషన్ అప్పుడు నువ్వు పాత్ సెలెక్ట్ పెట్టడం వల్ల. ఇది కానీ పెట్టలేదంటే ఓన్లీ ఒక వర్షనే ఉంటుంది నీకు. ఓకే, అందుకని నీ అప్లికేషన్ అప్ అనేది ఇంపార్టెంట్ మెయిన్. అంటే నీ కంపాటబిలిటీ కోసం. ఒకవేళ నీ అప్లికేషన్ ఇప్పుడు నీకు హోస్ట్ నేమ్ తెలియదు, నువ్వేం చేస్తావు? ఇనిక్స్లోకి వెళ్ళి హోస్ట్ నేమ్ అని కొట్టేస్తావు, వచ్చేస్తుంది. నీ అప్లికేషన్ అబ్బు పాత కూడా నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు అప్లికేషన్ అబ్బు పాత అనేది తెలియనప్పుడు ప్రతి ఒక్కటి ఇనిక్స్లో నీ లొకేషన్ ఏంటిది, నీ లొకేషన్ ఇది, నీ లొకేషన్ హోమ్ ఎఫ్ఐడబ్ల్యూ ఇది నీ యూనిక్స్ లొకేషన్, ఆల్వేస్ ఇది నీ లొకేషన్. దీంట్లోకి వెళ్ళేసి ఓకే ఎల్ఎస్ని కొట్టామంటే లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ ఫైల్స్ అన్నీ వస్తాయి. ఓకే, అప్పుడు ఒక ఫోల్డర్ ఒకటి ఉంటుంది, ఓపీటీ అనే ఫోల్డర్. ఈ ఓపీటీలో అనే ఫోల్డర్లోకి వెళ్తే ఆటోమేటిక్గా నీ అప్లికేషన్ పాత్ ఎక్కడ ఉందో చూపిస్తుంది, దాని పాత్ చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుందో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది కూడా అదే. నువ్వు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయకముందు నీకు చూపిస్తుంది. హోస్ట్ కనెక్షన్ డీటెయిల్స్, నేము ఇది, హోస్ట్ నేమ్ ఇది, నీ అప్లికేషన్ హబ్ పాత్ ఓపీటీ అవినీషు యాప్ హబ్. ఓకే, డిఫాల్ట్ డైరెక్టరీ ఇది నీ డైరెక్టరీ శాండ్ బాక్స్ డైరెక్టరీ. నీ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 3.2.2.9, నీ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్, నీ నేమ్ వర్షన్. ఓకే, ఇప్పుడు టెస్ట్ కనెక్షన్ కొడితే వెరిఫైడ్ అని వస్తుంది అనమాట. సేమ్ ఆడ యాడ్ చేస్తే ఇక్కడ కూడా అక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, మీకేం చెప్తున్నాను కాన్సెప్ట్ అది ఇంతకు ముందు ఓపీడీ హబ్ గురించి చెప్తాను కదా, అప్లికేషన్ హబ్ పాత్ ఎలా చూడాలని చెప్పి. ఇనిక్స్లో చూడండి, నేను ఇనిక్స్లో ఏం కొట్టాను, ఇక్కడ ఇనిక్స్లోకి వెళ్ళాను, హోస్ట్ నేమ్ అని కొట్టాను. నాకేం వచ్చింది ఇక్కడ చూడండి, నా హోస్ట్ నేమ్ వచ్చింది చూడండి. ఓకే, ఎక్కడైనా కొట్టుకోవచ్చు, సేమ్ మీరు కూడా అట్నే హోస్ట్ నేమ్ కొడితే అది వస్తుంది. ఆ హోస్ట్ నేమ్ని ఇక్కడ ఇస్తుంది ఇంతకు ముందు కనెక్షన్ కాడ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నీ లొకేషన్ ఓపీటీలో ఉండవు. నువ్వు ఓపీటీలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అంటే నువ్వేం చేసావు, ఇక్కడ ఈ లొకేషన్లోకి వెళ్ళావు, ఎల్ఎస్ని కొడితే ఎన్ని లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ వచ్చినాయి, ఈ లిస్ట్ ఆఫ్ ఫోల్డర్లో నుంచి ఓపీటీలోకి వెళ్ళావు. ఓపీటీలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇలా చూపించేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు అవినీష్ అప్లికేషన్ హబ్ అని చెప్పి, తర్వాత బాణం గుర్తు ఇచ్చి పక్కన లొకేషన్ ఇచ్చింది. లొకేషన్ ఏంటిది, ఓపీటీ వేర్. ఓకే, అవినీష్ యాప్ హబ్. ఆ సేమ్ పాత్ అక్కడ ఇచ్చేస్తాం మనం. ఎక్కడ ఇస్తాం, ఆ సేమ్ పాత్ నువ్వు కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తావు, ఈ లొకేషన్లో ఇచ్చేస్తావు. ఓకేనా, ఇక్కడ ఇచ్చేస్తావు. సో నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, అప్లికేషన్ హబ్ పాత్ ఇవ్వమని నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. డైరెక్ట్గా అక్కడ ఓపీటీ అనే ఫోల్డర్లోకి వెళ్తే నీకు పాత్ ఇక్కడ ఉంటుంది. అలాగే హోస్ట్ నేమ్ కూడా ఇవ్వండి అని చెప్పి ఎవరిని అడగక్కర్లేదు. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చేయాలనుకో ఫస్ట్ నుంచి ఎవరిని అడగాలన్నా హోస్ట్ నేమ్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇనిక్స్లోకి వెళ్ళి హోస్ట్ నేమ్ అని కొడితే ఆటోమేటిక్గా వస్తుంది. హోస్ట్ టైప్ ఇనిక్స్ సెలెక్ట్ చేసుకుంటావు, కనెక్షన్ మెథడ్ ఎస్హెచ్ సెలెక్ట్ చేసుకుంటావు, లాగిన్ ఐడెంటిటీ నీ యూజర్ నేమ్, నీ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేస్తున్నావు. పాత్ నీకు అక్కడ ఉంటుంది ఓపీటీ అనే ఫోల్డర్లో. ఓకే, ఈ డిఫాల్ట్ డైరెక్టరీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ టెస్ట్ కనెక్షన్ పెడతావు, ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ టెస్ట్ కనెక్షన్ ఉంది కానీ వెరిఫై వస్తుంది, ఓకే అని కొడుతున్నావు. ఇంకా నువ్వు సెట్టింగ్స్ కూడా ఎవరిని అడగక్కర్లేదు. ఓకే, అప్లికేషన్ హబ్ అంటే ఏంటని అడిగితే ఎవరైనా కంపాటిబిలిటీ పర్పస్ కోసం డిఫరెంట్ వర్షన్స్, జీడీ వర్షన్స్, కోఆపరేటివ్ సిస్టమ్స్ వర్షన్ ఉన్నప్పుడు నీకు ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్న అలాంటి సిచ్యువేషన్లో అప్లికేషన్ హబ్ అనేది వచ్చింది కాన్సెప్ట్ మనకు. ఓకే, ఈ అప్లికేషన్ హబ్ పాత్ కూడా మనకు ఓపీటీ అనే ఫోల్డర్, 2 ఫోల్డర్లు ఉంటుంది. ఓపీటీ అనే ఫోల్డర్, కొంతమంది ఓపీటీ అనే ఫోల్డర్ ఇన్స్టాల్ చేస్తారు, కొంతమంది యూఎస్ఆర్ అనే ఫోల్డర్ ఇన్స్టాల్ చేస్తాడు. అసలు ఈ ఓపీటీ అంటే ఏంది, నీ ప్రతి సాఫ్ట్వేర్ ఓపీటీ అనే ఫోల్డర్ ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు నీది ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఇప్పుడు నీ ప్రతి సాఫ్ట్వేర్ నీకు యాడ్ ఇన్స్టాల్ చేస్తాను విండోస్లో, సిలో ప్రోగ్రామ్స్ ఫైల్స్లో చేస్తావు. అవునా, ప్రోగ్రామ్స్ ఫైల్స్లో చేస్తావు ప్రతి ఒక్కటి. సేమ్ ఇనిక్స్లో కూడా నీ అభిషేక్ కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్కడ చేస్తారంటే నీ ఓపీటీ అనే ఫోల్డర్లో చేస్తారు. ఓపీటీ ఫోల్డర్ కానీ యూజర్ అనే ఫోల్డర్ కానీ ఈ 2 ఫోల్డర్లో ఇన్స్టాల్ చేస్తారు ప్రతి సాఫ్ట్వేర్. ఓకే, ఆ విధంగా మనం హోస్ట్ కనెక్షన్ సెట్టింగ్స్ ఇచ్చుకోవాలి. ఇది నువ్వు ఫస్ట్ చేసే పని మామూలుగా మీకు వెళ్ళిన తర్వాత. ఇది కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అభిషేక్ జీడీ కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు గ్రాఫ్స్ డెవలప్ చేస్తావు ఆటోమేటిక్గా. ఓకే, సో మీరు ఎప్పుడైనా కంపెనీకి వెళ్ళిన తర్వాత నాకు హోస్ట్ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అప్లికేషన్ హబ్ పాత్ ఉంటే ఇవ్వండి, నాకు ఎవరిని అడగండి, అప్పుడే తెలిసిపోద్ది ఇది ఫేక్ అని. ఇంకా అలా అడగకుండా నాకు డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి, అవినీష్ కనెక్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్, లేకపోతే యూనిక్స్ లెవెల్ కనెక్షన్ డాక్యుమెంట్స్, లేకపోతే ఏవైనా నీ ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ రూపంలో అడగండి. సపరేట్గా పాత్రలు ఇవ్వమని ఎవరిని అడగద్దు అసలు. ఓకే, సో లైసెన్స్ కోసం కీ తీసుకుంటాం, ఆ కీ సెట్టింగ్సే ఇది.
ఈ కీ గురించి కూడా తెలుసు కదా. సో ఇప్పుడు లైసెన్స్లో మొత్తం ఏంటి, ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫస్ట్ మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి, ఓకే, ఏ టైప్ క్లౌడ్ సర్వర్లో ఇన్స్టాల్ చేసేది ఒక లొకేషన్, ఇంకోటి VMware ద్వారా ఒక లైసెన్స్, మనకు మొత్తం ఎన్ని వర్షన్స్ ఉన్నాయి జీడీలో, కోపన్ సిస్టమ్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ఏది ఐరల్ వర్షన్ పెట్టుకోవాలి, జీడీలో ఐరల్ వర్షన్ ఉండాలి ఆల్వేస్, కోపన్ సిస్టమ్లో ఐరల్ వర్షన్ ఉండాలి, జీడీలో తక్కువ ఉండాలి, ఓకే. తర్వాత మీ కంపెనీకి వెళ్ళంగానే మీకు ఏమి ఇస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, ఈ యూనిక్స్లో వాడుకోవచ్చు, జీడీలో వాడుకోవచ్చు, ఆ హోస్ట్ సెట్టింగ్ కనెక్షన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఓకే, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. మనకు రియల్ టైంలో జీడీ కానీ ఇవన్నీ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, సాఫ్ట్వేర్స్ మొత్తం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే ఓపీటీ అనే ఫోల్డర్లో చేస్తారు, లేకపోతే యూజర్ అనే ఫోల్డర్లో, మోస్ట్లీ ఓపీటీ అని ఉంటుంది, దానిలో చేస్తారు 100%, ఓకే. సో హోస్ట్ నేమ్ అనే కమాండ్ కొట్టంగానే, ఇది యూనిక్స్ కమాండ్, ఈ కమాండ్ కొట్టంగానే నీ హోస్ట్ నేమ్ వస్తుంది, ఓకే. అప్లికేషన్ అభివృద్ధి వెళ్ళాలని చూడాలంటే ఇది నీ హోమ్ డైరెక్టరీ, దీంట్లో ఓపీటీ ఫోల్డర్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఎల్ఎస్ఎన్ కొట్టంగానే ఓపీటీ యూజర్ ఇలా డిస్ప్లే అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం, సిడి ఓపీటీ అని కొట్టేస్తాం, ఆ పాత్రలోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు సిడి ఓపీటీ కొట్టి పీడబ్ల్యూ కొట్టి డబ్ల్యూ కొట్టి అనుకో, ఆటోమేటిక్గా ఇది చూపిస్తుంది నీకు, ఏం చూపిస్తుంది, నీ ప్రజెంట్ డైరెక్టరీ ఇది చూపిస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఏ నుంచి ఇక్కడికి వెళ్ళావు, ఓపీటీలోకి వెళ్ళిపోయి, ఓకే. ఈ ఓపీటీలో ఉంటుంది నీకు అప్లికేషన్ అప్పాత్ అనేది. సో నువ్వు ఎవరిని ఇంకా అడగక్కర్లేదు అనమాట, ఓకే. ఇది అప్లికేషన్ అప్పాత్ అంటే. ఇక్కడ మీకు చూపించాను కదా, ఇలా ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకని అడిగావు కదా ముందు, 3.0, 3.15, 3.2 అని చెప్పి, నువ్వు ప్రతిసారి దాంట్లోకి వెళ్ళి కంపాటబుల్ సెట్టింగ్స్ మార్చుకోకుండా డైరెక్ట్గా నువ్వు 3.0 వర్క్ చేయాలనుకో, దానిలో ఓపెన్ చేస్తావు, 3.2నే చేస్తుంది. ఇప్పుడు చూడు క్లిక్ చేసిన కూడా దాని మీదనే అవి ఉంటాయి అంతే, నీకు జీడీ కూడా ఇస్తాడు, ఇది సర్వర్ కదా, నీకు ఆటోమేటిక్గా ఉంటాయి అనమాట, నువ్వు కావాలంటే వాడుకోవచ్చు అంతవి, నీ ఫీచర్స్ అవి 3.2. నెక్స్ట్ సెప్టెంబర్లో 4.1 వస్తుంది, ఈ సెప్టెంబర్లో, ఓకే. అప్పుడు ఏముంది, ఈ 3.0 తీసేయడు, అక్కడే ఉంటుంది, 3.0 అట్లా ఉంటుంది, 3.1 ఉంటుంది, 3.2 ఉంటుంది, 4.1 కూడా కనిపిస్తుంది, అప్డేషన్ అయిపోతుంది. అదంతా ఎవరు చూసుకుంటాడు, కార్పొరేషన్ చూసుకుంటాడు, అవన్నీ అప్గ్రేడ్ ఆ సర్వర్లో అప్డేట్ అయిపోతుంటాయి, అవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట, ఓకే. 4.2 4.1 వస్తుందంట, నెక్స్ట్ చూడాలి మరి. ఓకే. ఇప్పుడు ఇంతవరకు మనం, ఇది యూనిక్స్, ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మన స్టెప్ యూనిక్స్లో ఇలా కనిపిస్తుంది, లాగిన్ అంటాం, నీ యూజర్ నేమ్ ఇస్తాము, ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చేస్తాం, నీ ఇది హోమ్, నీ పాత్, ఓకే. హోమ్ నీ అది వచ్చేసింది, నీ ఎస్ఐడి వచ్చేసింది. సో ఫస్ట్ నువ్వు పుట్టిలోకి వెళ్ళి లాగిన్ అవ్వగానే ఇది చూడండి, నీ మొత్తం సర్వర్ డీటెయిల్స్, ఇది నీ హోస్ట్ నేమ్, ఫుల్ హోస్ట్ నేమ్ అయితే మామూలుగా అయితే MDO-PT సంథింగ్ AD డాట్ నేమ్ డాట్ NS2.net అని చెప్పి, ఇది పుట్టి యూనిక్స్ అనమాట. సో ఇలా లాగిన్ అవుతాం కదా మనం, ఫస్ట్ ఇక్కడ నుంచి మనం కమాండ్స్ స్క్రిప్ట్లు అన్నీ రాసుకుంటాం దీంట్లో యూనిక్స్లో, ఓకే. ఇది జీడీ వేరు, ఇక్కడంతా ఇది నీ జీడీ ఇక్కడ ఉంటుంది, నువ్వు క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది నీకు రియల్ టైంలో, ఓకే. ఇది నీ జీడీ, ఇక్కడ నువ్వు డెవలప్ చేస్తావు. మరి యూనిక్స్ స్క్రిప్ట్లు, యూనిక్స్ కమాండ్స్ అన్ని ఎక్కడ యాక్టివ్ చేస్తుంటే పుట్టిలో చేస్తాం, పుట్టి సాఫ్ట్వేర్, ఓకే. ఇది పుట్టి, ఇక్కడ ఉన్న కామెంట్స్ అన్ని రాసుకుంటాం అనమాట. గ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఎయిర్ కమాండ్స్ ఎన్ని ఉన్నాయి కదా, ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లాగిన్ అయ్యాను నేను, M_ENV అని కొడితే చాలు ప్రతి ఒక్కటి, ఇక్కడ అన్ని దీంట్లో సమ్ పారామీటర్స్ డిఫైన్ చేస్తుంటారు, M_ENV అనగానే. ఇప్పుడు చూడండి, గ్రెప్ AB హోమ్ అన్నాను, AB హోమ్ అని ఎక్కడికైతే కనిపిస్తే దాన్ని తీసుకురామని చెప్పి బయటికి, చూడండి AB హోమ్ అని బయటకు వచ్చింది, దాని లొకేషన్. AB హోమ్ అంటే ఏంది, నీ కోపన్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన లొకేషన్, ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఓపీటీలో ఇలా ఇన్స్టాల్ అయింది, అభిషో వర్షన్ వచ్చేసి 3.2.2.9, ఓకే. అలాగే నీ ఈఎంఈ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, AB2 రూట్ అని కొట్టామనుకో, ఎక్కువ AB రూట్ అని కొట్టినా వచ్చేస్తుంది, ఇవన్నీ అవసరం లేదు, M_ENV అని కొట్టి దీన్ని గ్రెప్ చేసి సంథింగ్ ఏమన్నాడు, ఇక్కడ AB హోమ్ అని రాసాం కదా, ఇలా చేసినప్పుడు ఇది కరెక్ట్ వే మామూలుగా అయితే, అప్పుడు ఏం చేస్తుంది, AB హోమ్కి కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది, ఎక్కడ ఉందని చెప్పి, ఎక్కడ నీ ఓపెన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిందని చూపిస్తుంది, ఇది కరెక్ట్ వే మామూలుగా అయితే. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు, ఎకో, ఓకే, $AB హోమ్, 2 వేస్ అనమాట. అలాగే నీ ఈఎంఈ లొకేషన్ AB ఎయిర్ రూట్, ఓకే.
అలా కాకుండా నువ్వు చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. m_e_env కొట్టేసి ఏబి ఈ రూట్ కొట్టామనుకో ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది నీ నీ ఎక్కడ నీ ఈమెయిల్ ఇన్స్టాల్ అయిందని. ఓకే, 2 ways. సో ఇది నీ ఈఎంఈ లొకేషన్. ఇదంతా సిసి సంథింగ్ ఇదంతా ఉంది కదా, అభినీష్ ఈఎంఈ డెవలప్మెంట్ ఈఎంఈ అనమాట. ఇది ఎస్టిడి డివి అంటే డెవలప్మెంట్ ఈఎంఈ అనమాట. ప్రతి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి ఒక ఈఎంఈ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ ఈఎంఈ, క్యూఏ ఈఎంఈ, ప్రొడక్షన్ ఈఎంఈ అని చెప్పి. ఓకే, ఎట్లా చూసుకుంటావు. లేకపోతే మీరు డైరెక్ట్గా m_env కొట్టి గ్రప్ ఏబీ అని కొట్టామనుకో ఏబీ సంబంధించిన మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు గ్రప్ ఏబీ అని కొట్టాను కదా, ఏబీ సంబంధించి ఓన్లీ ఏబీ కొట్టామనుకో ఇక్కడ క్లోజ్ చేశాను నేను, లేదు ఇక్కడ జస్ట్ ఏబీ ఇచ్చేసి ఆటోమేటిక్గా ఏబీ సంబంధించిన అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, అప్పుడు నీకు ఆటోమేటిక్గా అన్ని డిస్ప్లే అవుతాయి అనమాట. m_env అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ లెవెల్లో పారామీటర్స్ ఎలా డిక్లేర్ చేసి చూసుకోవచ్చు అన్ని. ఓకే, ఇది యునిక్స్లో సెట్టింగ్స్ ఎలా ఇస్తాం, జీడీలో ఎలా చేస్తాం తెలిసింది ఇంతవరకు. నెక్స్ట్ డేటాబేస్. డేటాబేస్లో కూడా సేమ్ మనం ఇంతకుముందు హోస్ట్ నేమో ఎన్ని ఎలా ఇచ్చాము, హోస్ట్ నేము మన అప్లికేషన్ పాత్ ఎలా ఇచ్చాము, డేటాబేస్లో కూడా సేమ్ చూడండి. కొంతమంది ఒరాకిల్ డెవలపర్ వాడతారు. ఓకే, కొంతమంది ఒరాకిల్ డెవలపర్ వాడతారు. ఇంతకుముందు చూపించాను కదా మీకు యునిక్స్లోనే. యునిక్స్లో మీరు చూడండి ఇక్కడ ls -alert అని కొట్టంగానే చూడండి ఎన్ని వచ్చినాయి. ఎస్ఆర్వి, ఎంఎంటీ, మీడియా, విజర్, విఎస్ఆర్, వ్యార్. ఓకే, ఓపీటీ, ఇది ఓపీటీ నేను చెప్పింది మెయిన్ ఫోల్డర్. ఓకే, ఓపీటీ, బూట్, అభినీష్ ప్రొడక్ట్స్ సంథింగ్ ఇలా అన్నీ వస్తాయి, డిస్ప్లే అవుతాయి నీ హోమ్ డైరెక్టరీలో. కానీ నీ అభినీష్ అప్లికేషన్ పాత్ ఎక్కడ ఉంటుంది, ఓపీటీ అనే ఫోల్డర్ ఉంటుంది. కొంతమంది యూఎస్ఆర్ అనే ఫోల్డర్ ఇక్కడ ఉంది కదా, దాంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇది కానీ ఓపీటీలో కానీ ఎక్కడైనా కానీ. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ సెట్టింగ్స్ చూద్దాం. ఇది డేటాబేస్లో కొంతమంది ఒరాకిల్ డెవలపర్ వాడతారు. ఓకే, ఇది ఒరాకిల్ వాడిది, ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. కొంతమంది ఇంకోటి చూపిస్తున్నాను మనకున్నవి మొత్తం రియల్ టైంలో వాడేది ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. కొంతమంది మేము వాడింది ఎస్క్యూఎల్ సర్వర్ మొత్తం అంతా, ఎస్క్యూఎల్ సర్వర్. కొంతమంది టోడ్ వాడతారు, టోడ్ అంటే ఒరాకిల్కి. ఓకే, సో టోడ్ గురించి మర్చిపోండి. టెరాడేటా ఇన్ని చాలా ఉన్నాయి. టెరాడేటా, నెటీజా, DB2, టెరాడేటా, DB2, నెటీజా. ఓకే, ఇక్కడ పోయింది వాయిస్. హలో, ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్? హలో, ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్? యా ఫైన్. ఓకే, నెట్ కనెక్షన్ పోయింది ఇంతకు ముందు, ఆడియో కనెక్షన్. ఓకే, మీట్లోకి వెళ్ళండి మీరు, నేను స్టార్ట్ చేస్తాను. సో మనం ఇవి డేటాబేస్ వాడేది. ఓకే, ఒరాకిల్ డిస్క్యూఎల్ డెవలపర్ ఒకటి, ఎస్క్యూఎల్ సర్వర్ ఎక్కువ వాడతాం మనం. ఓకే, సో ఇప్పుడు ఎలా ఇవ్వాలి మీరు కనెక్షన్స్లో ఒరాకిల్ అంటే సేమ్ ఇంతే. యునిక్స్లో ఎలా ఇచ్చేవో నువ్వు ఇక్కడ ఏముంటుందంటే నీ కనెక్షన్ నేమ్ ఉంది అంటే ఇప్పుడు నీ ఫర్ ఎగ్జాంపుల్ నీ డేటాబేస్ నేమ్ వచ్చేసి ప్రతి ప్రాజెక్ట్కి ఒక మోడల్కి ఒక డేటాబేస్ ఒక మాడ్యూల్ ఉంటుంది కదా, దానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏమెయిల్ అనేది అనుకో, ఏమెయిల్ సోనార్కి ఒక మాడ్యూల్ అనుకో, దీనికి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. సో ఆ నేమ్ ఇస్తాం అన్నమాట మనం ఇక్కడ, ఆ డేటాబేస్ నేమ్. లేకపోతే సబ్జాగా నీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు, అది మ్యాండేటరీ కాదు. కనెక్షన్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ యూనిక్స్లో నువ్వు ఏవైతే ఇచ్చావో సేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాం, యూజర్ నేమ్, పాస్వర్డ్. తర్వాత హోస్ట్ నేమ్ మనం ఇంతకుముందు యూనిక్స్లో ఇచ్చాం కదా, సేమ్ అట్నే హోస్ట్ నేమ్, పోర్ట్ నెంబరు. ఈ రెండు ఎలా కనుక్కుంటాం అంటే హోస్ట్ నేమ్, పోర్ట్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాల్సింది. ఓకేనా, మొత్తం ఇవ్వాల్సింది ఎన్ని ఇక్కడ ఓవరాల్గా ఇవ్వాల్సింది 4. యూజర్ నేము, పాస్వర్డ్ నీకు 2 ఇస్తాడు. ఓకే, అలాగే హోస్ట్ నేము, పోర్టు. ఇవి ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ యునిక్స్లోకి వెళ్ళేసి యునిక్స్లో ఒక ఫైల్ ఉంటుంది సేమ్ మీకు అప్లికేషన్ అప్పర్ చూపించినట్టే ఇలా ఉంటుంది. ఏ ఫైల్ ఉంటుంది అంటే అబ్రిషన్లో యునిక్స్లో మీ లొకేషన్లో TRS_names.org అనే ఫైల్ ఉంటుంది.
కావాలంటే ఈ ఫైల్ ఎక్కడన్నా ఉందో లేదో ఎక్కడైనా ఉంటుంది ఈ లొకేషన్. ఇది మామూలుగా ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు మన శాండ్ బాక్స్లో ఏమేమి ఉంటాయి, ఏఐడిబి, ఓకే, ఏఐడిఎంఎల్ ఇలా ఉంటాయి కదా. సో డేటాబేస్ సంబంధించిన ఏఐడిబిలో ఉంటాయి. నువ్వు ఏఐడిబిలోకి వెళ్ళి ఈ ఫైల్ చెక్ చేయి, trs.names.vara అని చెప్పి, ఓకే, ఆటోమేటిక్గా నీకు ఇలా డిస్ప్లే అవుతుంది రిజల్ట్స్. అంటే ఏంటంటే ఇది నీ హోస్ట్, ఇది నీ పోర్టు, ఇది నీ హోస్ట్, ఇది పోర్టు. అంటే ఇవన్నీ డిఫరెంట్ డేటాబేస్ కనెక్షన్ సెట్టింగ్స్ అనమాట. ఒక్కో డేటాబేస్కి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ సోనార్ అనే ఒక అప్లికేషన్ ఉంది, దీనికి ఒక హోస్ట్ నేమ్ ఉంటుంది సపరేట్గా, ఓకే, దీనికి ఒక హోస్ట్ నేమ్ సపరేట్గా, హోస్ట్ నేమ్. అలాగే పోర్ట్ నెంబర్ డిఫరెంట్ ఒక నెంబర్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనుకో. తర్వాత నాకు ఇంకోటి ఉంది ఏఎంఎల్ 14 అని, ఇది ఒక డేటాబేస్ అనుకో, దీనికి మళ్ళీ సపరేట్ హోస్ట్ నేమ్ ఉంటుంది, సేమ్ హోస్ట్ నేమ్ ఉండదు ఎప్పుడు, ఓకే, ఇది ఒక హోస్ట్ నేమ్. అలాగే పోర్ట్ నెంబర్ వచ్చేసి అది కూడా డిఫరెంట్ ఉంటుంది, సంథింగ్ వచ్చేసి 2. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో పోర్ట్ నెంబర్, ఇది పోర్ట్ నెంబర్ వచ్చేసి సంథింగ్ ఇలా ఉంటుంది, ఓకే, ఇలా ఉంటుంది. సేమ్ పోర్ట్ నెంబర్లు సేమ్ హోస్ట్ నేమ్లు ఉండవు, ఎందుకంటే ఇది ఒక డేటాబేస్, ఇదంతా ఇది ఒక డేటాబేస్, ఓకే. సో అలా మనకి ఎన్ని డేటాబేస్, ఇక్కడ చూడండి ఇది ఒక హోస్ట్ నేమ్ ఉంది, ఇది ఒక పోర్ట్ నెంబరు, ఇది ఒక హోస్ట్ నేమ్, ఇది ఒక పోర్ట్ నెంబర్. ఇక్కడ చూడండి 100DA ఉంది, ఇక్కడ 100CA ఉంది, ఇక్కడ 100PN ఉంది. ఇట్లా డిఫరెంట్ హోస్ట్ నేమ్స్, కొంచెం డిఫరెంట్ పోర్ట్ నెంబర్లు ఉంటాయి. అవి మనం ఇక్కడ ఇస్తాం, ఇక్కడ ఇది ఇక్కడ ఇస్తాం అనమాట. ఈ హోస్ట్ నేమ్ ఓ పోర్ట్ నెంబరు ఆటోమేటిక్గా సేవ్ చేసి కనెక్ట్ అని కొట్టంగానే నీ డేటాబేస్ నువ్వు కనెక్ట్ అయిపోతావు. అది. సో మోస్ట్లీ మనం యూనిక్స్ కనెక్ట్ కావాలన్నా అవి తర్వాత వాళ్ళు సెట్ చేసి పెట్టుంటారు డిడి. మనం సేమ్ అసలు మనం అన్ని మన ప్రాక్టీస్ పర్పస్ కోసం మనం ఇక్కడ చేసుకుంటున్నాం డేటాబేస్ కాన్ఫిగరేషన్ అన్ని, అవన్నీ అడ్మిన్ టాస్క్. కాన్ఫిగరేషన్ లెవెల్లో ఏమన్నా ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. జస్ట్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ సర్వర్ నేమ్ ఇచ్చి మనం ఎంటర్ అయిపోవడం, ఎంటర్ అయిపోయి ఇంకా డిజైన్ స్టార్ట్ చేయడం అంతే. అట్లీస్ట్ మనకి ఈ పాతులు తెలుసుండాలి కదా, ఈ పాతులు అన్నీ వాళ్ళు ఇస్తారు. మనం కాకుంటే వాళ్ళని అడగకుండా మనం కనుక్కోవాలంటే ఇక్కడ డైరెక్ట్ యూనిక్స్లో ఉంటాయి, ప్రతి ఒక్కటి యూనిక్స్లో ఉంటాయి. అప్లికేషన్ అబ్బాత్ ఉంటుంది, ఈ trs.names.vara అనే ఫైల్లో ఉంటాయి. మొత్తం ఎలా ఉంటాయి చూపించాను మీకు, ఇలా ఉంటాయి అవన్నీ. ఇదో ఇలా ఉంటాయి మీకు, ఇది ఇలా హోస్ట్ నేము పోర్టు ఇంత మొత్తం ఒక స్క్రిప్ట్ లాగా రాసి పెట్టి ఉంటాడు. సో నీకు కావాల్సింది హోస్ట్ నేమ్ కావాలి నీకు ఇక్కడ, తర్వాత పోర్ట్ నెంబరు, హోస్ట్ నెంబర్ నేము పోర్టు, అవి రెండు ఇస్తాం అంతే. నీకు ఇక్కడ ఇవ్వాల్సింది అదే కదా, ఇక్కడ ఇవ్వాల్సింది హోస్ట్ నేము ఆ పోర్టు అంతే. సో అడ్మిన్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ సర్వర్ హోస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సర్వర్ డీటెయిల్స్ అన్ని కనెక్షన్స్ ఇచ్చి పెట్టేసి హోస్ట్ నేమ్స్, పోర్ట్ నెంబర్స్, ఓకే, ఈ సర్వర్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి సెట్ చేసి పెడతారు అనమాట. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ సెట్ చేసి పెట్టి ఒక డాక్యుమెంట్లో పెడతారు నీకు, ఈ డాక్యుమెంట్ నీకు ఇస్తారు వాళ్ళు. సో ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి, లింక్స్ అన్నీ ప్రతి ఒక్కటి. సో నువ్వు తీసుకొని వాడుకోవడం అంతే. జస్ట్ నువ్వు ఇక్కడ హోస్ట్ నేమ్ ఇస్తాం, పాస్వర్డ్ పోర్ట్ నెంబర్ ఇస్తాం. యూనిక్స్లో కూడా సేమ్ అంతే. నువ్వు వాటితో ద్వారా ఎంటర్ అయిపోయి నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తావు అంతే. ఇవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం నీకేముంది, .jpc ఫైల్స్ ఇవన్నీ వాళ్ళు సెట్ చేసి పెట్టుకుంటుంటారు, అవి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నీది చాలా సింపుల్ రెస్పాన్సిబిలిటీ. ఏమన్నా సింపుల్గా డీటెయిల్ తీసుకుంటూ ఎంటర్ అయిపోతాం అంతే. లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్, జీమెయిల్కి ఇప్పుడు జీమెయిల్ ఉంది, జీమెయిల్ నీకు వేరే వాడు క్రియేట్ చేసి ఇచ్చాడు అనుకో, ఆ జీమెయిల్ యూజర్ ఐడి కొడతావు, పాస్వర్డ్ కొడతావు, నువ్వు సింపుల్గా ఎంటర్ అయిపోయావుగా. క్రియేట్ చేయడం కష్టం. ఇప్పుడు నౌకరీలో అకౌంట్ క్రియేట్ చేయడం కష్టం. మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్, రెజ్యూమ్ అన్నీ ఇవ్వాలి. వన్స్ నీకు డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టడం ఎంతసేపు, 1 నిమిషంలో కొట్టేస్తావు. యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అడగగానే నీ పేరు ఇచ్చేస్తావు, పాస్వర్డ్ కొట్టేస్తావు. ఎప్పుడైనా కనెక్షన్ సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం కష్టం, ఏర్పాటు చేసిన తర్వాత లాగిన్ కావడం పెద్ద కష్టం కాదు. సో అలాగా సేమ్ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. హోస్ట్ కనెక్షన్స్ అంటే ఏమిటి, హోస్ట్ నేమ్స్, అప్లికేషన్ అప్పాత్స్, ఓకే. ఇలాగా యూనిక్స్లో ఎలా కనెక్ట్ అవుతాం, యూనిక్స్లో మీకు ఇంత ముందు స్టెప్స్ చూపించాను కదా నీకు, యూనిక్స్లో దీని ద్వారా కనెక్ట్ అవుతాం. ఇది యూనిక్స్లో మనకు మొత్తం ఓవరాల్గా అప్లికేషన్ అప్ పాత్లో మనకి ఇస్తుంది. హోస్ట్ నేమ్ ఒకటి, ఈ పాత్ అప్లికేషన్ అప్ పాత్. అప్లికేషన్ అప్ అని ఎవరిని అడిగితే కంపాటబిలిటీ పర్పస్ కోసం డిఫరెంట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం చెప్పండి. ఓకే, ఇంతవరకు ఇవన్నీ లైసెన్స్ గురించి, సంథింగ్ ఎలా కనెక్షన్ తీసుకోవాలి యూనిక్స్లో కానీ ఒరాకిల్లో కానీ అలాగే అబ్రిషోలో కానీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ. ఈ డాక్యుమెంట్ ఇంపార్టెంట్, ఈ డాక్యుమెంట్ అంతా పంపిస్తాను నేను, ఒకసారి ఉంచుకోండి. కోప్ కనెక్ట్ అయితే ఏముండదు. కోప్ అంటే ఆల్రెడీ మనం చేసే వర్క్ అంతా జీడీలోనే. ఈఎంఈ కనెక్ట్ కావాలంటే ఇదే ఎయిర్ కమాండ్స్ అని చూపించాను కదా, యూనిక్స్లోకి వెళ్తాం. ఇక్కడ యూనిక్స్లోకి వెళ్తాం. యూనిక్స్ అంటే ఏంది, నథింగ్ బట్ యువర్ పుట్టి.
ఓకే. VMware ద్వారా అనమాట. నీకు అవన్నీ ఇస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది నీకు ఆటోమేటిక్గా. సో ఇది నీ నీ యూనిక్స్ పుట్టి. ఓకే, ఇలా లాగిన్ అవుతావు పుట్టిలోకి వెళ్ళి నువ్వు ఇక్కడ ఈ కమెంట్స్ రన్ చేసుకుంటావు. ఏ కమెంట్స్, ఏ శాండ్ బాక్స్ రన్, ఏ కమెంట్స్ మొత్తం రన్ చేసుకుంటావు ఆటోమేటిక్గా. నీకు ఈఎంబీ కనెక్ట్ అయిన లెక్క నువ్వు ఒకటి. అవునవును, అవును, కాపీ చేసుకుంటాం. అవి ఇప్పుడు ఇది నీ ఇప్పుడు నీ లొకేషన్ ఇది. నీ లొకేషన్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఇది. ఓకే, నేను లాగిన్ అయి ఉన్నాను. నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ జాయిన్ అయ్యాను. సో నా దగ్గర నా లొకేషన్లో నా డాట్ ప్రొఫైల్ ఉంది. ఓకే, ఈ డాట్ ప్రొఫైల్లో ఎక్సెప్ట్ నా యూజర్ ఐడి తప్ప మిగతా అన్ని సేమే కదా. అంటే మిగతా అన్ని అవినీతితో సంబంధించినవి, అవి నీకు కూడా కావాలి. ఓకే, ఎక్సెప్ట్ నీ యూజర్ ఐడి డిఫరెంట్ ఉంటుంది. నువ్వు 1 month తర్వాత జాయిన్ అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ 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 హోమ్ డైరెక్టరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నీ లాస్ట్లో 1 అనుకో. ఓకే, నీ డాట్ ప్రొఫైల్ ఉంది. సేమ్ డాట్ ప్రొఫైల్ని సిపి అంటావు. ఈ లొకేషన్లోకి వెళ్ళేసి సిపి ఈ డాట్ ప్రొఫైల్ని ఈ లొకేషన్లో ఏదైతే లొకేషన్ ఉందో ఇక్కడ నుంచి తర్వాత అవి మనం ఎలా ఎడిట్ చేస్తాం సార్? ఏఎస్ఎస్ అవన్నీ మనం ఇక్కడికి వచ్చేస్తావు, ఎంటర్ చేస్తావు. నీ డాట్ ప్రొఫైల్ వచ్చింది. జస్ట్ విఐ కొట్టు, విఐ ఎడిటర్లోకి వెళ్ళి, లేకుంటే క్యాట్ని కొట్టు. క్యాట్ని కొడితే ఆటోమేటిక్ ఓపెన్ అయింది కదా. క్యాట్ ద్వారా ఎలా ఎడిట్ చేయాలో తెలుసు కదా నీకు. విఐ ద్వారా మనం ఓపెన్ చేస్తాం ఎప్పుడైనా కానీ. ఇదో విఐ డాట్ ప్రొఫైల్ అని కొడతావు. విఐ అని కొట్టంగానే ఏమవుద్ది? ఆటోమేటిక్ ఎంటర్ అవుద్ది. తర్వాత నీ సెట్టింగ్స్ అని నువ్వు మార్చుకుంటావు కదా, ఎడిట్ చేసుకోవచ్చు. విఐ ఎడిటర్లో పేరులోనే ఉంది కదా విఐ ఎడిటర్ అని చెప్పి, అట్లా. ఓకే, డాట్ ప్రొఫైల్ ఒకటే చేసేది, కాపీ చేసుకునేది మనం. డాట్ ప్రొఫైల్ ఒకటి, అవే నెక్స్ట్ పారామీటర్స్ ఎగ్జిక్యూషన్ వస్తుంది, దాంట్లో చెప్తాను నేను ఏం చేయాలో. ఇంకోటి డాట్ అభినిష్ ఆర్సీ అని ఉంటుంది ఒక ఫైల్. ఇది కూడా హిడెన్ ఫైల్సే. ఈ దీంట్లో సర్వర్ సెట్టింగ్స్ ఇస్తాం, అవి కూడా కాపీ చేసుకుంటాం నువ్వు. అన్ని ఇవన్నీ దీంట్లో ఉంటాయి, డాట్ అభినిష్ ఆర్సీలో ఉంటాయి సర్వర్ సెట్టింగ్స్ అన్ని. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వల్ల డాట్ ప్రొఫైల్ ఒకటే, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఆర్సీ అంటే ఇందుకు ఓల్డ్ డేస్లో వాడేవాళ్ళు, ఇప్పుడు అది కూడా వాడట్లేదు. ఓకే, అన్ని ఇన్బుల్ట్ చేసి పెడుతున్నారు ఇప్పుడు మొత్తం అన్ని. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ పారామీటర్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ అనేది ఒక్కొక్కటి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది చూడండి, ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పారామీటర్స్. ఇది కాన్సెప్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ప్లస్ పెద్ద కాన్సెప్ట్. ఓకే, కొంచెం కేర్ఫుల్గానండి. అందరు ఉన్నారా? ఎవరు లేరండి. ఓకే, ఒక 2 minutesలో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఒక 2 minutesలో స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి మళ్ళీ. స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో మనం ఓన్లీ ఇక్కడ స్టెప్స్లో గ్రాఫ్ లెవెల్ పారామీటర్ ఉంది కదా, రిక్వైర్డ్ అని ఇన్పుట్. ఇక్కడ అసలు ఇది స్టెప్స్ మొత్తం. ఓకే, ఇది వదిలేండి దీని గురించి. సేమ్ ఇవే స్టెప్స్ మొత్తం, నేను కూడా చెప్పలేదు. హలో హలో రికార్డ్ స్టార్ట్ చేయలేదు మీరు? స్టార్ట్ చేశాను ఇప్పుడే. రికార్డ్ స్టార్ట్ చేశారా? చేశాను, ఇప్పుడే చేశాను. ఓకే, నేను చెప్పేది ఇదే స్టెప్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవే స్టెప్స్ చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఆల్రెడీ గ్రాఫ్ ఈ స్టెప్స్ చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, గ్రాఫ్ లెవెల్ అని చెప్పి స్టెప్ చెప్పుకున్నాము. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దాంట్లో ఫస్ట్ హోస్ట్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ హోస్ట్ స్క్రిప్ట్, తర్వాత ప్రాజెక్ట్ లెవెల్ పారామీటర్లు కానీ ప్రాజెక్ట్ లెవెల్ ఆర్ శాండ్ బాక్స్ లెవెల్. చెప్తాను. ప్రాజెక్ట్ లెవెల్, శాండ్ బాక్స్ లెవెల్. తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఏ పారామీటర్ ఉంది మనకు? ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ కేహెచ్ఎస్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నీది గ్రాఫ్ లెవెల్. ఓకే, తర్వాత స్టెప్స్ గ్రాఫ్ లెవెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్లో మొత్తం ఎన్ని స్క్రిప్ట్లు అయిపోయినాయి? 1 2 3 4 5. ఓకే, సర్లే ఏదైనా ప్రాసెస్ ఒకటేలే. డిఎంఎల్ ఎవాల్యుయేషన్
ఓకే, సో ఇది నీ ఫస్ట్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అసలు ఏంటంటే మొన్న మనం పీడీల గురించి చెప్పుకునేటప్పుడు ఏం చేసాము, ఇది మామూలుగా ఐ మీన్ ఆర్డర్ చేసి ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయి నీ పారామీటర్స్ అన్ని. ఫస్ట్ నువ్వు గ్రాఫ్, ఇది నీ గ్రాఫ్, ఈ గ్రాఫ్ రన్ బటన్ ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత నీకు ఈ పారామీటర్స్ వచ్చినాయి కదా, ఇది ఒక లెవెల్, ఇది గ్రాఫ్ లెవెల్ పారామీటర్స్. ఓకే, దీనికంటే ముందు ఏమి ఎగ్జిక్యూట్ అవుతాయి చెప్తున్నాను నేను. అంటే నువ్వు గ్రాఫ్ రన్ బటన్ కొట్టంగానే అసలు నీకు జరిగే స్టెప్స్ ఏంది, ఫస్ట్ కానీ జరిగే స్టెప్స్ అని చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎడిట్ పారామీటర్స్కి వెళ్ళండి. ఇక్కడ ఏం డిక్లేర్ చేసినాము, ఈ పారామీటర్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇది స్టాటిక్ ఐ మీన్ లోకల్ పారామీటర్, ఇవన్నీ ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, నేను రెండే రెండు టెక్నాలజీతో మాట్లాడతా. ఇక్కడ నుంచి నేను ఫార్ములా అని లోకల్ అని ఇవేం చెప్పను, అసలు స్టాటిక్ అని ఏం చెప్పను, ఒకటే చెప్తాను. ఒకటి గ్రాఫ్ పారామీటర్స్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్. ఈ రెండే గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇంకోటి ఇన్పుట్ పారామీటర్స్, ఇన్పుట్. ఓకే, ఎందుకంటే అక్కడ ఇన్పుట్ అనే దగ్గర టిక్ చేసి ఉంటారు కాబట్టి, దట్ ఈస్ రన్ టైం పారామీటర్స్. ఓకే, నువ్వు ఇక్కడ రన్ అని ఎంటర్ చేసినప్పుడు, ఇక్కడ రన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నీకు ఏవైతే పారామీటర్ కనిపిస్తాయో ఇవన్నీ నీ ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, ఎందుకంటే ఇవి రన్ టైంలో నువ్వు ఎంటర్ చేస్తున్నావు కాబట్టి. సారీ క్లోజ్ చేస్తున్నాను దీన్ని. తర్వాత ఇక్కడ ఎడిట్ పారామీటర్స్లో ఇవన్నీ పారామీటర్సే నాకు, కానీ ఓన్లీ గ్రీన్ కలర్లో ఉండేది మాత్రమే నీకు రన్ టైంలో వచ్చి కనిపించింది. ఇది కనిపించలేదు బ్లూ కలర్లో ఉండేది, ఎందుకంటే ఇది నీ గ్రాఫ్ పారామీటర్, లైక్ నీ లోకల్ పారామీటర్ ఆర్ స్టాటిక్ పారామీటర్. ఓకే, చూడండి ఇవన్నీ కనిపించుంటాయి నీకు. ఈ బి అనే పారామీటర్ నువ్వు కనిపించలేదు నీకు రన్ టైంలో ఎంటర్ చేయగానే. ఇక్కడ చూడండి, చూసారా, ఇవన్నీ కనిపిస్తున్నాయి బి, అంటే ఇది రన్ టైంలో అడగట్లేదు. ఓకే, సో అవి ఏంటంటే గ్రాఫ్ ఒకటి, ఇన్పుట్ పారామీటర్స్. ఐ మీన్ గ్రాఫ్ అంటే స్టాటిక్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్. సో ఫస్ట్ పాయింట్ కానీ చూస్తున్నాను నేను. ఫస్ట్ నీకు గ్రాఫ్ రన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి హోస్ట్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్ నీకు. ఓకే, హోస్ట్ స్క్రిప్ట్ నేను రెండు పార్ట్లో చెప్తాను. మొత్తం 6 స్టెప్లు మనకు ఉండేది. ఎన్ని స్టెప్లు అయితే మనకి ఎందుకు, మొత్తం చూద్దాం. అసలు పారామీటర్ నువ్వు ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు రియల్ టైంలో అని చెప్పి. ఫస్ట్ హోస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా అంటే ఇది నీ గ్రాఫ్. నీ గ్రాఫ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ విండో రన్లో ఇక్కడ సెట్టింగ్స్ ఇచ్చేటప్పుడు నీకు కనపడింది లేదా, ఎడిట్ అని కొట్టావు కదా, ఎడిట్ అని కొట్టంగానే ఇక్కడ ఎడిట్ హోస్ట్ స్క్రిప్ట్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఇది కొట్టు. ఇది ఎంటర్ చేయగానే ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాసుకోవచ్చు నువ్వు. ఓకే, ఒక స్క్రిప్ట్ అంటే ఏంది, లైక్ నీ యూనిట్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది చూడండి, సెటప్ స్క్రిప్ట్ ఫర్ లోకల్ అని చెప్పి. ఇక్కడ నువ్వు ఎన్ని వేరియబుల్స్ అయినా ఎన్ని పారామీటర్స్ అయినా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది విండోస్ కాబట్టి సెట్ అని రాసుకోవాలి. ఓకే, ఒక వేరియబుల్ని నువ్వు డిక్లేర్ చేస్తున్నట్టు లెక్క, అంటే 100. అదే యూనిక్స్లో అయితే ఎక్స్పోర్ట్, ఆల్వేస్ మనం వాడేది ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. అదే డిఫరెన్స్. ఒక వేరియబుల్ని మనం డిఫైన్ చేయాలంటే యూనిక్స్లో అయితే సెట్ అని వాడతాం, యూనిక్స్లో అయితే ఎక్స్పోర్ట్ అని వాడతాం. అది విండోస్కి యూనిక్స్కి డిఫరెన్స్. ఓకే, ఈ ఎక్స్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 100 అన్న. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎకో కమాండ్ వాడా. ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, ఎక్స్పోర్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్న. ఇక్కడ పెట్టాను, ఓకే కొట్టా. ఇది నీ గ్రాఫ్. ఓకే, నీ గ్రాఫ్ ఇది అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏ వాల్యూని నువ్వు ఒక చోట వాడుకోవాలి. రోలప్లో నేను సంథింగ్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సారీ 1 సెకండ్, స్టక్ అయినట్టుంది. ఈ పీడిఎల్ అనేది ఎప్పుడైతే మనం దీంట్లో వర్క్ చేస్తామో చాలా టైమ్స్ స్టక్ అవుతుంటుంది దీంట్లో పారామీటర్ చేసినప్పుడు, ఈ టైలర్ వర్షన్లో. ఓకే, ఇక్కడ చేయకుండా రీఫార్మేట్లోకి వస్తున్నాను. రీఫార్మేట్లో నీకు పారామీటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను $A, నువ్వు ఆల్రెడీ ఏ అనే వాల్యూ డిక్లేర్ చేసింది ఇక్కడ.
ఏమైంది వీటన్నిటికి? ఓకే, ఇది ఇప్పుడు ఇన్పుట్ ఫైల్ తీసుకున్నాను నేను. ఓకేనా, ఇన్పుట్ ఫైల్ తీసుకున్నాను. దీంట్లో డేటా ఓపెన్ చేసాను చూడండి. ఇంకో గంట ఓపెన్ అయ్యేటట్టు ఉంది ఇది. ఓకే, డేటా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక రీఫార్మేట్ కాంపోనెంట్ తీసుకున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఈ కాంపోనెంట్ ఇచ్చాను. ఒక అవుట్పుట్ ఫైల్ తీసుకో. ఓకే, నువ్వు ఆపరేషన్స్ ఏం చేయట్లేదు. ఓకే, నేను పారామీటర్ క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఇక్కడ రీమార్ట్లోకి వెళ్ళి వస్తున్నాను. రీఫార్మేట్లో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి జస్ట్ ఓకే, ప్రాపగేట్ ఫ్రమ్ నైబర్స్ అని లేదు అక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే పాత్ ఇస్తున్నాను, సేమ్ యాజ్ క్లయింట్స్ ఆఫ్ రీడ్. ఓకే, లేకుంటే ఇమ్మీడియట్ చేయొచ్చు. దీంట్లోకి వచ్చాను ఇప్పుడు. సో దీని అంతా నేను సంథింగ్ ఇన్వెస్టార్ నుంచి అవుట్పుట్ స్టార్కి ఇచ్చేసా. లేకపోతే ఇవన్నీ పాత్ ఇవ్వకూడదు అనుకుంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ $A అన్నా. ఓకే, సో నేను ఓన్లీ రెండు తీసుకుంటున్నాను. కస్టమర్ ఐడి తీసుకున్నా, టెంపరీ వేరియబుల్ తీసుకున్నా. ఈ ఏ అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? హోస్ట్ స్క్రిప్ట్లో నుంచి వస్తుంది. నువ్వు ఆడ పెట్టినావు, స్క్రిప్ట్లో రాస్తున్నావు. ఓకే, రెండు తీసుకున్నాను. ఇక్కడ సేమ్ ఇదే డిఎంఎల్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది. ఓకేనా, కస్టమర్ ఐడి టెంపు. ఇది నేను ఎక్కడ సెట్ చేసినాను దీన్ని? రన్లో సెట్టింగ్స్లో ఎడిట్లోకి వెళ్తే హోస్ట్ స్క్రిప్ట్లో పెట్టున్నాను. ఏమన్నా పెట్టినాను? ఎకో పోస్ట్ స్టెప్ ఆఫ్ గ్రాఫ్ ఎక్స్పోర్ట్ ఏజ్ కూడా 1 అని. ఓకే, ఇప్పుడు ఓకే కొట్టండి. గ్రాఫ్ రన్ చేయండి. రన్ చేయగానే చూడండి. ఓకే, చూడండి మీకు ఎగ్జిక్యూషన్లో ఏం కనిపిస్తుందో చూడండి. అంటే రన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, వచ్చిందా? సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మీ హోస్ట్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, నువ్వు ఏదైతే ఇచ్చావు కామెంట్లో సేమ్ అదే వచ్చింది ఇక్కడ, ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రాఫ్ అని. ఎక్కడ నువ్వు హోస్ట్ స్టెప్ రాస్తున్నావు అది నువ్వు మళ్ళీ స్టక్ అయిందా ఏంటి? ఎందుకో స్టక్ అవుతుంది బాగా ఇప్పుడు నిమిషం.
ఓకే 1 సెకండ్. మెటాడేటా కరెక్ట్గా లేదని చెప్తుంది. ఇన్కంప్లీట్ ఫ్లై ఆఫ్ ద డేటా హ్యాస్ సమ్ వన్ కరప్టెడ్ అని చెప్తుంది. సో నువ్వు హోస్ట్ స్క్రిప్ట్లో ఇది రాసుకున్నావు కదా, దీన్ని సెట్ అని చెప్పి రాసావు కదా, సంథింగ్ ఇక్కడ ఇలా రాయాలనుకుంటాం. దానికి అర్థం కావట్లేదు వాల్యూ ఎంత తీసుకోవాలనేది. లేదు 1 సెకండ్. ఇదే కరెక్ట్ సింటాక్స్ యాక్చువల్గా అయితే. ఆ 100 అనేది ఈ గ్రాఫ్లో రావాలి నువ్వు రన్ చేసినప్పుడు. ఓకే, నువ్వు ఏదైతే ఇచ్చావో ఏకి వాల్యూ అది ఇక్కడ గ్రాఫ్లో రావాలి. హోస్ట్ స్క్రిప్ట్లో ఏం రాసినా ఇక్కడ రావాలన్నమాట ఆ వాల్యూ అనేది. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ ఉద్దేశం లేదు దాని గురించి, మనకు రియల్ టైంలో క్లియర్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ హోస్ట్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ హోస్ట్ స్క్రిప్ట్లో మనం ఏం రాయొచ్చు అంటే మొత్తం ఫస్ట్ పార్ట్ ఇది హోస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. నేను చూడండి, ఇది నీ స్క్రిప్ట్. దీంట్లో ఇది మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇవన్నీ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సెట్ డిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎంఎల్ లొకేషన్ సంథింగ్ ఎక్స్ఎఫ్ఆర్. ఓకే, అంటే మనం ఏం చేస్తాం, రియల్ టైంలో ఏ సీరియల్ని పెడతాం. ఏ సీరియల్ అన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి, సెట్ సీరియల్ ఈజ్ ఈక్వల్ టు ఏ శాండ్ బాక్స్ సి శాండ్ బాక్స్ అవుట్పుట్ అని ఇచ్చా. ఓకేనా. సో ఇట్లా ఇది ప్రతి ఒక్కటి సెట్ అని చెప్పి, ఓకేనా, సెట్ పార్ట్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట, ఒక్కొక్కటి ఒక వేరియబుల్. ఓకే, సెట్ సీరియల్, సెట్ లేఅవుట్, సెట్ ఏ సీరియల్, ఎర్రరు, లాగు, ఇటువంటి అన్ని రాస్తున్నాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రన్, ఇది వదిలేసేయండి. ఓ ఇది విషయం, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని పెట్టా, దానికి అర్థం కావట్లేదు. ఇక్కడ సెట్ అని రాయాలి. ఓకే, వినిక్స్ అయితే అర్థమవుతుంది సెట్, అది సంథింగ్ ఎక్స్పోర్ట్ అని చెప్పి, అందుకనే గ్రాఫ్లో ఫెయిల్ అని వచ్చింది. ఇలా రాయాలి సెట్ అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఓకే నేను మాడిఫికేషన్ చేశాను కాబట్టి సెట్ ఏజ్ ఈక్వల్ 100 అన్నాను కాబట్టి ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందేమో. యూనిక్స్కి అండర్స్టాండ్ కావాలి మనం రాసిన స్క్రిప్ట్ కూడా, ఎందుకంటే మన జీడీ కోపన్ సిస్టమ్ అనేది విండోస్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి. ఎకో స్టేట్మెంట్ అయితే అర్థమవుతుంది యూనిక్స్కి, అందుకనే ఇది విండోస్కి అర్థమవుతుంది ఎకో స్టేట్మెంట్. సో అందుకనే ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రాఫ్ అని వచ్చింది నాకు. కానీ ఆ ఏ వాల్యూ తీసుకోవట్లేదు ఇక్కడ. చూడండి, సంథింగ్ అదే ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం దాని గురించి. సో అట్లా నీ స్క్రిప్ట్లో, ఈ హోస్ట్ స్క్రిప్ట్లో రాసుకుంటావు నువ్వు నీ సంబంధించిన ఏ అయితే ఉంటాయో మొత్తం అన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సీరియల్ అని రాస్తున్నాను. సీరియల్ సింటాక్స్ కూడా చూపిస్తాను ఎలా రాయాలనేది. సీరియల్ సెట్ సీరియల్ నీ పాత్ ఎక్కడైతే ఉందో నీ ఇన్పుట్ ఫైల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పారామీటర్స్ ఎన్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఒక్కొక్కటి చూసుకుంటే బాబు మీకేం కన్ఫ్యూజన్ ఏం లేదు. సో సెట్ సీరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లొకేషన్ ఏమి ఇచ్చావు ఇప్పుడు క్లయింట్స్లో, ఇది ఇస్తున్నాం అంతా. ఓకే, ఇది సివి ఏ హోమ్ అంటే ఏంది, ఏబి హోమ్ అంటే సి అభినీష్. చూద్దాం, ఇది కూడా పారామీటర్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇదే యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి నేను సీరియల్ అనే పారామీటర్ చేశాను ఇక్కడ. హోస్ట్ స్క్రిప్ట్ ఎక్కడ ఉంది మంది స్క్రిప్ట్, రన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఎడిట్లో ఎడిట్ స్కోప్లో ఇక్కడ రాస్తున్నా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్పుట్ ఫైల్ పాత్ మొత్తం నిన్న ఏం చేసాం మనం, ఇన్పుట్ ఫైల్ పాత్గా తీసుకున్నాం పారామీటర్ చేసినప్పుడు పీడిఎల్లో. ఇప్పుడు నేను హోస్ట్ స్క్రిప్ట్లో రాస్తున్నాను. ఈ మొత్తానికి అలైజ్ చేశాను. ఈ మొత్తం పాత్రని నేను సీరియల్ అనుకున్నా. రియల్ టైంలో మనకు ఏ సీరియల్ ఉంటుంది. రియల్ టైంలో ఎలా రాస్తుంది దీన్ని మొత్తాన్ని, యాజ్ ఇట్ ఈజ్ దీన్ని ఎలా రాస్తుంది రియల్ టైంలో. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఓకేనా,
ఎక్స్పోర్ట్, ఇక్కడే ఉంటుంది ఏఐ సీరియల్ అని ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ ఫైల్ పాత్ మొత్తం ఇస్తాడు అనమాట, ఇంతవరకు ఏఐ సీరియల్. ఓకే, తర్వాత ఇన్పుట్ డాట్ ఫైల్ అనేది నువ్వు ఇస్తావు అనమాట. తర్వాత అట్లా అలైజ్ చేస్తా ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందని చూద్దాం. నేను సీరియల్ అని రాసా. పారామీటర్స్ చేయడానికి ఇలాగా హోస్ట్ స్క్రిప్ట్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? అంటే నీకు ఉంది, నీకు ఎన్ని రకాలుగా నీకు ఛాన్స్ ఉందంటున్నా నేను. ఇన్ని రకాలుగా నువ్వు వాడుకోవచ్చు, అలా చేస్తారని కాదు, ఇన్ని రకాలుగా నువ్వు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డాలర్ ఏమి ఇస్తున్నాను, సీరియల్ని ఇస్తున్నా సింపుల్గా, ఆ పాత అక్కడ ఉంది కాబట్టి. ఓకే, ఆ పాత అక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా సింపుల్ శాలరీ అని ఇస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు ఇదేం వచ్చింది, ఎకో స్టేట్మెంట్ మొత్తం ప్రింట్ అయింది. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుందని చూద్దాం, ఎందుకంటే నేను సెర్చ్ చేశాను కాబట్టి. ఇక్కడ the name but the variable empty name for the file. ఇవి అన్నీ ఇదే టార్చర్. దీంతో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో ప్రాబ్లం ఏంటంటే ఇది. సి అభినిషో, ఎక్కడుంది అభినిషో? ఇది ఈ పాత్ కూడా ఇవ్వాలంట దానికి, అందుకని అర్థం కావట్లేదు. ఇక్కడ ఏబీ హోమ్ అని ఉంది కదా, దానికి అర్థం కావట్లేదు. ఇది కూడా ఇవ్వాలి చివరికి. చూడండి డైరెక్షన్ కూడా ఇట్లా ఉంది, డైరెక్షన్ కూడా ఇట్లా ఇవ్వాలి. ఇది ఒక ప్రాబ్లం, మళ్ళీ ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. ఇది అర్థం చేసుకుంటుందో ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటా లేదు కూడా మనకు అర్థం కాదు. ఓకే, దీని ఫైల్ నేమ్ ఏంటి? ఇన్పుట్ డాట్ డేటా. ఓకే, ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, అర్థం చేసుకుంటే ఓకే, లేకపోతే వదిలేద్దాం దీన్ని. ఎందుకంటే ఎక్కువ దీని గురించి అంత సాధించాల్సిన అవసరం లేదు. ఐ మీన్ జస్ట్ నేను ప్రో చెప్తున్నాను, అసలు పారామీటర్స్ ఎక్కడెక్కడ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు అనే దాని గురించి. ఓకే, ఫెయిల్ వచ్చింది. ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఇది ఫస్ట్ ఈ స్క్రిప్ట్ మనకు ఏదైతే ఉందో, ఈ స్టార్ స్క్రిప్ట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. ఓకే, స్టార్ స్క్రిప్ట్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. సేమ్ నువ్వు ఇక్కడ మీరు చూసినప్పుడు కూడా, ఇంతకుముందు స్క్రీన్ షాట్లు మీరు చూసినప్పుడు కూడా, సో ఇలా మీరు డిఫైన్ చేసుకోవచ్చు పారామీటర్స్. ఎక్స్పర్ట్ అనే దాంట్లో యూనిక్స్లో ఈ స్క్రీన్ షాట్ చూసినప్పుడు కూడా లాస్ట్ టైం మీరు దీంట్లో ఇక్కడ లైసెన్స్లో మీరు దీంట్లో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఇక్కడ సెటప్ స్క్రిప్ట్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేస్తాం. సేమ్ మనం ఇక్కడ విండోస్లో ఇక్కడ రన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హోస్ట్ సెట్టింగ్స్ చేసేటప్పుడు నీకు ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ హోస్ట్ సెట్టింగ్స్ కదా, ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చేసేటప్పుడు మాత్రమే ఉంటుంది స్కోర్. సేమ్ నీకు హోస్ట్ సెట్టింగ్స్లో అక్కడ కూడా అక్కడే ఉంటుంది. రియల్ టైంలో కూడా సేమ్ ఇక్కడ ఉంటుంది సెటప్ స్క్రిప్ట్ అని చెప్పి. ఓకేనా, అక్కడ నువ్వు పారామీటర్స్ డిక్లేర్ చేసుకుంటావు రియల్ టైంలో. అది హోస్ట్ స్క్రిప్ట్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అది. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను, ప్రాజెక్ట్ లెవెల్ ఆర్ శాండ్ బాక్స్ లెవెల్ అని చెప్పాను అనమాట. ఓకే, ప్రాజెక్ట్ లెవెల్ ఆర్ శాండ్ బాక్స్ లెవెల్. ప్రాజెక్ట్ లెవెల్ ఆర్ శాండ్ బాక్స్ లెవెల్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మెయిన్ అసలు మామూలుగా ఉండేది మనకు. ఎట్లా అంటే ప్రాజెక్ట్ లెవెల్ శాండ్ బాక్స్ లెవెల్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇవి ఎలా చెప్పాలంటే చెప్తాను చూడండి, ఒక్కొక్కటి చెప్తాను నేను. మెయిన్ ఇప్పుడు ఏఐ డిఎంఎల్ ఉంది కదా, ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ నీ శాండ్ బాక్స్ పారామీటర్స్ అంటారు. ఏఐ డిఎంఎల్, ఓకే, ఏఐ ఎక్స్ఎఫ్ఆర్, ఇవన్నీ ఏఐ ఎంపీ, ఓకే, ఇవన్నీ శాండ్ బాక్స్ పారామీటర్స్ అంటారు అనమాట. ఓకే, ఈ సేమ్ ఇదే స్ట్రక్చర్ నీకు ఈఎంఈలో కూడా ఉంటుంది. ఓకే, ఈఎంఈని రియల్ టైంలో ఏమంటారు, ప్రాజెక్ట్ అంటారు. అవునా, ఈఎంఈని రియల్ టైంలో ప్రాజెక్ట్ అంటారు, ప్రాజెక్ట్ పారామీటర్ అని అంటారు, లేకుంటే ఈఎంఈ అంటారు. ఓకే, శాండ్ బాక్స్ అంటే నువ్వు డెవలప్ చేసే ఏరియా అనమాట. ఓకే, ఈ సేమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో నీకు ఈఎంఈలో కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో ఈ పారామీటర్స్ అన్నిటికీ పాతులు ఇవ్వాలిగా. ఇప్పుడు ఈఎంఈ డిఎంఎల్ అంటే ఏంది, అలైజ్ చేసాము. ఓకే, ఏఐ ఎక్స్ఎఫ్ఆర్ అంటే ఏంది, నీ శాండ్ బాక్స్ పాత్ ఇది.
అదే ఈఎంఈలోకి వస్తే ఇప్పుడు ఇది శాండ్ బాక్స్లో ఉందనుకోండి, శాండ్ బాక్స్లో ఉందనుకోండి, దీనికి శాండ్ బాక్స్ పాత్ ఇస్తాం ఏఐడిఎంఎల్కి. అదే ఏఐడిఎంఎల్ ఈఎంఈలో ఉంటే అప్పుడు దాని పాత్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే స్ట్రక్చర్ అనేది సేమ్ రెండు. సో ఈ పాత్రని ఈ పారామీటర్స్ పాత్రని మనకు ఒక 2 పారామీటర్లు ఉన్నాయి. మీరు చూస్తే అవి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అభినిషో జీడీలో నీకు జీడీ కాంపోనెంట్ ఆర్గనైజర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ లేదా, నాకు శాండ్ బాక్స్ స్ట్రక్చర్ కావాలి. ఇప్పుడు శాండ్ బాక్స్ స్ట్రక్చర్ అందులోకి వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది, చూద్దాం. శాండ్ బాక్స్ స్ట్రక్చర్ కావాలి. శాండ్ బాక్స్ మనం దీంట్లో క్రియేట్ చేయొచ్చు కదా సార్, మన జీడీలో క్రియేట్ చేసుకోవచ్చు. శాండ్ బాక్స్ స్ట్రక్చర్ జీడీలో కూడా ఉంది కదా మనకు ఆల్రెడీ. సో ఇక్కడ శాండ్ బాక్స్ స్ట్రక్చర్లో నాకు ఎక్కడ ఉంది, ఇది సిలో, ఇది శాండ్ బాక్స్ అని క్రియేట్ చేసిన నేను. ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ ఎండ్ ఇది ఉంది. ఇలా కాదు, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం సెటప్ చేసుకోగానే ఇక్కడ డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్, డాట్ ప్రీసెట్ డాట్ పీసెట్ అని రెండు ఉన్నాయి. ఏంటివి? డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్, డాట్ ప్రాజెక్ట్ డాట్ పీసెట్. ఓకే, డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్. ఓకే, పీసెట్ అంటే పారామీటర్ సెట్. ఓకే, డాట్ ప్రాజెక్ట్ డాట్ పీసెట్. ఈ రెండు ఉన్నాయి. మీకు ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం చెక్ ఇన్ చేసుకోగానే ఈమెయిల్లో నుంచి నీ శాండ్ బాక్స్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తాన్ని సెట్ చేసుకోగానే ఈ రెండు వస్తాయి. ఓకే, ఈ డాట్ శాండ్ బాక్స్ పీసెట్, డాట్ ప్రీసెట్ పీసెట్, ఈ రెండు వచ్చినప్పుడు వీటిలో ఏముంటాయంటే వీటికి పాతులు సెటప్ చేసి పెట్టుంటారు. ఏఐడిఎంఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీని సంథింగ్ డిఎంఎల్. ఓకే, ఇలా ఇలా ఒక్కోదానికి పాతులు సెట్ చేసి పెట్టుంటారు. ఓకేనా? దేంట్లో శాండ్ బాక్స్ లెవెల్లో నీ ప్రాజెక్ట్ లెవెల్లో సెట్ చేసి పెడతారు పాతులు. ఓన్లీ పాతులు మాత్రమే సెట్ చేసి పెట్టుంటారు. ఎక్కడ? ఈ శాండ్ బాక్స్ సంబంధించిన పాతులన్నీ ఈపీ సెట్ ఫైల్లో, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఈపీ సెట్ ఫైల్లో. ఓకేనా? ఇది ప్రాజెక్ట్ సంబంధించినవి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఫైల్లో సెట్ చేసి పెడతారు. ఇవి శాండ్ బాక్స్ సంబంధించినవి కాబట్టి దీన్ని సెట్ చేసి పెడతారు. ఓకేనా? ఇవి సెట్ చేసి పెట్టిన తర్వాత ఈ పారామీటర్స్ అన్ని మనం ఎగ్జిక్యూట్ నువ్వు లినక్స్లో ఎక్కువ ఏఐ పీసెట్ అని కొట్టంగానే నీకు ఈ పాత్ రావాలి. ఏ పాత్ రావాలి? ఎక్కువ పాత్ను ఇది కొట్టంగానే ఈ పాత్ రావాలి. సంథింగ్ సీన్ అని చెప్పి పాత్ రావాలి, పీసెట్ అని చెప్పి ఇలా రావాలి. అంటే నీ యొక్క పీసెట్ పాత్ రావాలి ఎక్కువ అని కొట్టంగానే. ఇలా కొట్టంగానే దానికి ఎలా అర్థమవుతుంది లినక్స్కి? ఇది లినక్స్కి అర్థం కావాలంటే ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కావాలి. దాన్నే ఏమంటారంటే ఏబీ ప్రాజెక్ట్ సెటప్ డాట్ కేహెచ్ఎస్ అంటారు. ఓకేనా? ప్రతి ఒక్కరు మీరు వెళ్ళంగానే అభినిషో ఈ పారామీటర్స్ అన్ని రిజాల్వ్ కావాలి అంటే ఎక్కువ పీసెట్ అని కొట్టంగానే ఇది రావాలి అంటే ముందు ఈ స్క్రిప్ట్ని రన్ చేయాలి. ఇది ఒక డాట్ కేహెచ్ఎస్ యూనిక్స్ స్క్రిప్ట్. యూనిక్స్కి అర్థం కావాలంటే ఏం చేస్తాం మనం? రన్ చేయాలంటే డాట్ స్పేస్ డాట్ ఇలా కొడతాం. ఇది నువ్వు యూనిక్స్లో బ్యాక్ ఎండ్లో రన్ చేయాలంటే ఇలా రన్ చేస్తాం. ఈ రన్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు ఎక్కువ అని కొడితే వస్తుంది. ఈ స్క్రిప్ట్ నువ్వు రన్ చేయకుండా ఎక్కువ ఏఐ పీసెట్ అని కొట్టామంటే ఏం చూపించదు, బ్లాంక్ చూపిస్తుంది. ఓకేనా? లినక్స్లో ఇది రన్ చేయకుండా నువ్వు ఇట్లా రన్ చేయకుండా ఎక్కువ పీసెట్ అని కొట్టామనుకో బ్లాంక్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది రన్ చేసిన తర్వాత ఇది కొట్టామంటే ఈ లొకేషన్ చూపిస్తుంది మనకు, ఇది పీసెట్ అని చెప్పి. అది దానికి దీనికి తేడా. ఓకేనా? సో మనకు ఏమేమి ఇంపార్టెంట్? డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అభినిషో పారామీటర్స్. ఏ పారామీటర్స్ అంటే అన్ని నీ సంబంధించిన నీ ప్రాజెక్టు శాండ్ బాక్స్ లెవెల్స్ సంబంధించిన పారామీటర్స్. ఏ అని కనపడుతుంటే చాలు శాండ్ బాక్స్ పారామీటర్స్ అని ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకా శాండ్ బాక్స్ ఏ అని కనిపిస్తాయి. ఓకే, ఇదే నీవు ఈమె టెర్మినాలజీకి వచ్చేసరికి ఏముంటుందండి? ప్రాజెక్ట్ పారామీటర్స్ అంటాం. రెండో ఒకటే, సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీ గ్రాఫ్లోనే ఇక్కడ సేవ్ అవుతాయి శాండ్ బాక్స్లోకి. ఈ గ్రాఫ్లన్నింటిని మళ్ళీ ఈమెయిల్లో పంపించాలంటే యాడ్ పెడతావు, ఈ ఫోన్లోనే పెడతావు, ఏఎంపీలోనే.
ఓకే. సో డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్ అనేది ఒకటి, డాట్ డాట్ పీసెట్ ఒకటి, ఈ డాట్ ఈ 3 ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్ మనం. ఓకేనా. సో ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ ఈ 3. ఓకేనా, ఈ 3 ఇంపార్టెంట్. డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్, డాట్ ప్రాజెక్ట్ డాట్ పీసెట్, ఈ ఫైలు. వీటిని ఇంతకుముందు ఇది ఎందుకు, ఈ వాల్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం, అంటే ఎగ్జిక్యూట్ కావాలంటే పాత్ ఇవ్వాలి కావడం ఒకటి. ఓకే, ఇది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయకుంటే అసలు ఏ డిఎంఎల్ అంటే ఏందో తెలియదు, ఈ పాత్ ఇవ్వదనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ డాట్ శాండ్ బాక్స్ డాట్ పీసెట్ ఉంది కదా, ఇంతకుముందు దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే డాట్ శాండ్ బాక్స్ డాట్ ఓవర్ రైట్స్ అనేవాళ్ళు దాన్ని ఇంతకుముందు. ఇప్పుడు లేదులే. ఇంతకుముందు దీన్ని ఏమని కావాలి, దీన్ని ఎలా ఉపయోగించుకున్నాను, డాట్ ప్రాజెక్ట్ డాట్ పారామీటర్స్ అని ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 మారిపోయినాయి, నేమ్స్ మారిపోయినాయి. సో ఈ అవసరం లేదు ఇప్పుడు. ఇంతకుముందు డాట్ శాండ్ బాక్స్ డాట్ ఓవర్ రైట్స్, ఇది వచ్చేసి డాట్ ప్రాజెక్ట్ డాట్ పారామీటర్స్. ఇప్పుడు ఈ 2 కాదు, మారిపోయింది. సో ఈ రెండిట్లోనే వీటికి సంబంధించిన ఏ పారామీటర్స్ మొత్తం డిక్లేర్ చేస్తారు, ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి నెక్స్ట్ స్టెప్. ఓకే, వీటన్నిటిని శాండ్ బాక్స్ పారామీటర్స్, ప్రాజెక్ట్ పారామీటర్స్ ఉంటారన్నమాట. ఈ లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతాయి సెకండ్ స్టెప్. ఓకే, తర్వాత థర్డ్ స్క్రిప్ట్ అన్నమాట. థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ కేహెచ్ఎస్లో ఏముంటాయి, ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మీకు ఇవన్నీ ఉన్నాయి కదా అగ్నిషో పారామీటర్స్, ఇవన్నీ శాండ్ బాక్స్ ప్రాజెక్ట్ లెవెల్ సంబంధించిన పారామీటర్స్. అగ్నిషో పారామీటర్స్ ఉన్నాయి ఏంటి, ఏబీ హోమ్ అంటే ఏబీతో స్టార్ట్ అయ్యే పారామీటర్స్ ఉంటాయి కొన్ని, ఏబీ ఈ రూట్. ఓకే, ఏబీ ఈ రూట్. ఓకే, ఇవన్నీ దీంట్లో డిఫైన్ చేసి పెడతారు. ఎక్కడ, 3వ స్టెప్ ఇది, ప్రాజెక్ట్ స్టార్ట్ కేహెచ్ఎస్ అని చెప్పి. ఓకేనా, ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఇంతవరకు 3వ స్టెప్ అనమాట. మొత్తం థర్డ్ స్టెప్స్ అయిపోయినాయి. ఇవి ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా మిగతా స్టెప్స్ 3 ఉన్నాయి. సో ఓవరాల్ 6 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఫస్ట్ నీ హోస్ట్ స్క్రిప్ట్, తర్వాత ఏఐ పారామీటర్స్, తర్వాత నీ ఏబీ పారామీటర్స్. ఓకేనా. అయితే ఇక్కడ ప్రాబ్లం అంటే ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ నా ప్రాజెక్ట్ వచ్చేసి ఏఎంఎల్ అనుకోండి. ఓకే, దీంట్లో ఒక 10 శాండ్ బాక్సులు ఉన్నాయి. ఓకే, ఇంకో ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిటీ టెక్ అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఒక 10 శాండ్ బాక్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇది ఏఎంఎల్ అనేది మెయిన్ది. ఓకే, దాని కింద ఒక 10 బాక్సులు ఉన్నాయి. ఇది ప్రాజెక్టు, ఇది అప్లికేషన్స్. ప్రతి అప్లికేషన్స్కి ఒక్కొక్క అప్లికేషన్ ఒక శాండ్ బాక్స్, 10 అప్లికేషన్కి 10 శాండ్ బాక్స్ ఉన్నాయి. ఇది సిటీ టెక్ అనేది నీ ఓవరాల్ ప్రాజెక్టు, దాంట్లో 10 మోడల్స్ ఉన్నాయి, 10 మోడల్కి 10 శాండ్ బాక్సులు ఉన్నాయి. అయితే ఈ హోస్ట్ స్క్రిప్ట్ అనేది ఉన్నది చూసావా, ఈ హోస్ట్ స్క్రిప్ట్ అనేది ఓన్లీ నీ ప్రాజెక్ట్ లెవెల్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓవరాల్ నీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఏఎంఎల్ ఉంది కదా, దీని లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది ఏఎంఎల్ కానీ సిటీ టెక్. ఈ ప్రాజెక్ట్ లెవెల్ ఈ 2 ఉన్నాయి కదా, ఇక్కడ సంథింగ్ ఏమున్నాయి, ప్రాజెక్ట్ లెవెల్, శాండ్ బాక్స్ లెవెల్ డాట్, ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 నీ ప్రాజెక్ట్ లెవెల్, శాండ్ బాక్స్ లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇది నథింగ్ బట్ నీ శాండ్ బాక్స్. ఇక్కడ నీ శాండ్ బాక్స్ అంటే ఏంది, 10 శాండ్ బాక్స్ అంటే ఏంది, ఆటోమేటిక్గా 10 ఈఎంఈలు కూడా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క ఈఎంఈ అనమాట. ఈఎంఈ అంటే ఏం లేదు, ఒక్కొక్క ఈఎంఈలో 10 అప్లికేషన్ ఉన్నట్టు లెక్క. ఓకే, శాండ్ బాక్స్ అంటే ఏంది, శాండ్ బాక్స్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ మోడల్స్. ఓకే, ఈఎంఈలో 10 మోడల్స్, శాండ్ బాక్స్లో 10 మోడల్స్, ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నేనేమంటానంటే, ఈ ఫస్ట్ మనకు ఉండే 6 స్టెప్పుల్లో ఇవన్నీ ప్రాజెక్ట్ లెవెల్లో, శాండ్ బాక్స్ లెవెల్లో, నీ మెయిన్ స్క్రిప్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయ్యాయి అనమాట. ఇవన్నీ ఏంటిది, నీ హోస్ట్ స్క్రిప్ట్ కావచ్చు, ప్రాజెక్ట్ లెవెల్ కావచ్చు, శాండ్ బాక్స్ లెవెల్ కావచ్చు. ఇవన్నీ నీ శాండ్ బాక్స్ లెవెల్లో, గ్రాఫ్ లెవెల్ కాదు. గ్రాఫ్ అంటే ఏంది, ఇది నీ గ్రాఫ్కు మాత్రమే పరిమితం, ఈ గ్రాఫ్ వరకే పరిమితం. శాండ్ బాక్స్ అంటే ఏంది, నీ ప్రాజెక్ట్ మొత్తం పరిమితం, ఓవరాల్ శాండ్ బాక్స్. ఓకే, ఓవరాల్ శాండ్ బాక్స్. ఇట్లా ఎన్ని శాండ్ బాక్స్లు ఉంటే అన్ని శాండ్ బాక్స్ అనమాట. మీరు ఒక టర్మ్ గమనించండి, గ్రాఫ్ లెవెల్ మాత్రమే, దాని స్కోప్ ఇంతవరకే గ్రాఫ్ లెవెల్ అంటే. ఓకే, అదే శాండ్ బాక్స్ అంటే నీ ఓవరాల్ ప్రాజెక్ట్కి,
నీ ఓవర్ ఎన్ని ప్రాజెక్టులు ఉండొచ్చు, ఒక 10 అప్లికేషన్లు ఉండొచ్చు, 10 మోడల్లో ఉండొచ్చు, 10 మోడల్స్కి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో అవి 3 స్టెప్స్. ఇప్పుడు నేను గ్రాఫ్ లెవెల్కి వస్తున్నా. గ్రాఫ్ లెవెల్లో ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి? నథింగ్ బట్ నీవి ఈ 2 లోకల్ ఫార్మల్. నేను చెప్పాను కనుక ఇవి నీ స్టాటిక్, నీ ఇన్పుట్. ఓకే, సో ఎక్కడున్నాయి ఇవి? ఎక్కడున్నాయి? ఎడిట్ పారామీటర్స్. ఇప్పుడు నువ్వు ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వచ్చాను అనమాట. పీడిఎల్ఎంలో దీంట్లో డిక్లేర్ చేసిన పారామీటర్స్ని. ఓకే, ఇవి నీ ఇన్పుట్ పారామీటర్స్, ఇది నీ గ్రాఫ్ పారామీటర్. అంటే ఇది ఫార్మల్, ఈ బి అనేది లోకల్. ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ 4th స్టెప్. ఓకే, 5th స్టెప్ నీ స్టార్ట్ స్క్రిప్ట్. నీ గ్రాఫ్ స్టార్ట్ అవ్వక ముందు నువ్వు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రాఫ్, ఈ ఫైల్లో అసలు ముందు ఈ ఫైల్ ఉందా లేదా, ఇది 0 బైట్ ఫైలా కాదా చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి పారామీటర్స్ రాస్తాం, కొన్ని ఇక్కడ కండిషన్స్ రాస్తాం ఆ స్టార్ స్క్రిప్ట్లో. నేను మీకు ఇప్పుడు దాదాపుగా స్టార్ స్క్రిప్ట్ గురించి, ఎండ్ స్క్రిప్ట్ గురించి 10 సార్లు నేను చూపించున్నాను. నేను ఓవరాల్గా చాలాసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. స్టార్ స్క్రిప్ట్లో మనం ఏం రాస్తాము, ఏం చేస్తాం అని చెప్పి. ఓకే, ప్లాన్స్లో నిన్న కూడా చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తాను. మళ్ళీ స్టార్ స్క్రిప్ట్ ఏంటి అడగొద్దు. స్టార్ స్క్రిప్ట్ ఎక్కడుంది అది? ప్లాన్స్ ఓకే, దీంట్లో లేనట్టు ఉంది ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ చూపించాను మీకు మామూలుగా. ఓకే, ఫోల్డర్లో చూడండి. ఇది నీ స్టార్ట్ స్క్రిప్ట్. ఏమని రాసావు? ఫైల్ ఎగ్జిస్టా కాదా అని చెప్పి రాసాను అనమాట. ఓకే, అవి కూడా చూపిస్తాను నా దగ్గర ఉన్నవి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి. సో నేను ఏం చెప్తున్నానండి ఇప్పటి వరకు మీకు. తర్వాత గ్రాఫ్ లెవెల్ అయిపోయిన తర్వాత నీ ఇన్పుట్ పారామీటర్స్, స్టాటిక్ పారామీటర్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టార్ట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత డిఎంఎల్ లెవెల్. డిఎంఎల్ అంటే నీ గ్రాఫ్ రన్నింగ్, ఏదైతే గ్రాఫ్ రన్ అవుతుందో ఇది నీ గ్రాఫ్ రన్నింగ్, దీని లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది నీ ఆర్డర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ అనమాట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్స్ గ్రాఫ్ రన్ అవుతుంది. అంటే గ్రాఫ్ స్టార్ట్ చేయక ముందు నువ్వు గ్రాఫ్ రన్ అని కొట్టంగానే ఇక్కడ ఎలా స్టెప్స్ జరుగుతాయని చెప్పేది అదనమాట మీనింగ్. ఓకే, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి మళ్ళీ వద్దాము క్లియర్గా. ఇప్పుడు చూడండి, నేను ఓవర్ చేస్తా ఒకసారి. ఈ శాండ్ బాక్స్ లెవెల్లోనే ఇంకో ఫైల్ ఉంటుంది మామూలుగా, .8.project.parameters అని చెప్పి. వీటిల్లోనే ఇవన్నీ డైరెక్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ డైరెక్టరీ, శాండ్ బాక్స్ పారామీటర్స్, అంటే ఓవరాల్ ఏ పారామీటర్స్ కానీ ప్రాజెక్ట్ డైరెక్ట్ కానీ 20 అనమాట. ఓకే, స్క్రీన్ కార్డ్ చూపిస్తున్నా మీకు ఒకటి క్లియర్గా అర్థం దానికోసం. ఇది హోస్ట్ స్క్రిప్ట్లో ఇలా రాసుకుంటాం. ఓకేనా, ఇవి శాండ్ బాక్స్ లెవెల్లో ఇలా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఎండ్ స్క్రిప్ట్ లేదు, అవసరం లేదు, మళ్ళీ చెప్తాను దీని గురించి. ఇది సినారియో, ఇదంతా సినారియో. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ రన్ చేసినావు. ఇప్పుడు గ్రాఫ్ రన్ చేసినప్పుడు రియల్ టైంలో చూడండి ఏమవుతుందో. లాగింగ్ టు హోస్ట్ అని ఉంటుంది, అంటే నీ హోస్ట్ లెవెల్లోకి వెళ్తుంది ఫస్ట్. ఓకే, నీ ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాడు. చూడండి, ఇవన్నీ స్టెప్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఇంతవరకు. ఓకే, తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఇన్ఫో స్టార్టెడ్, ఇక్కడ నుంచి గ్రాఫ్ స్టార్ట్ అయ్యి స్క్రిప్ట్ స్టార్ట్, అంటే స్టార్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అయింది. అంటే గ్రాఫ్ కంటే ముందు స్టార్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత బిల్డింగ్ గ్రాఫ్, ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్, ఇవన్నీ స్టెప్స్ జరిగిన తర్వాత ఇంత ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే పారామీటర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సినారియో చెప్తాను. ఈ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్కి ఎలా అడుగుతారు సినారియోస్ అనేది ఒకళ్ళు అడిగితే. ఈ డిఎంఎల్ లెవెల్ వదిలేసేయండి. లాస్ట్ ఇది నీ స్టార్ట్ స్క్రిప్ట్ మెయిన్. ఓకే, ఇది నీ హోస్ట్ స్క్రిప్ట్ అనుకో. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ అని చెప్పి, =100 తీసుకున్నా. ఓకే, మళ్ళీ దాన్ని ప్రాజెక్ట్ లెవెల్లో, శాండ్ బాక్స్ లెవెల్లో, ఓకే, ఇక్కడ ఏ =200గా మార్చేదాన్ని, సేమ్ వేరియబుల్లే. ఓకే,
మళ్ళీ దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు 300 మార్చే ఇక్కడ. ఇది 3 లెవెల్, ఇది గ్రాఫ్ లెవెల్. అంటే నీ ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డిక్లేర్ చేసాను మళ్ళీ నేను ఏని, ఇక్కడ 400 ఇచ్చా. అదే స్టార్ స్క్రిప్ట్లోకి వచ్చేసరికి లాస్ట్ స్టార్ స్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు 500 ఉన్నాం. ఇప్పుడు నువ్వు గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ గ్రాఫ్లో నువ్వు ఏ అనే పారామీటర్ని రీఫార్మేట్ కాంపోనెంట్ కానీ ఏదో కాంపోనెంట్ వాడినప్పుడు అవుట్పుట్లో ఏ వాల్యూ ఎంత వస్తుంది అది చెప్పండి ఫైనల్గా. ఫస్ట్ 100 ఉంది, తర్వాత 200 అయింది, తర్వాత 300 అయింది, తర్వాత 400 చేశాను, 500 చేశాను లాస్ట్లో ఫైనల్గా. ఈ ఏ వాల్యూ నువ్వు గ్రాఫ్లో వాడుకున్నప్పుడు ఏదో కాంపోనెంట్లో నీ అవుట్పుట్కి పాస్ చేసినప్పుడు ఏ వాల్యూని ఎంత వస్తుందంటే 500 వస్తుంది. అంటే నీకు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యేది నీ స్టార్ స్క్రిప్ట్. ఇది మెయిన్ ఇంపార్టెన్స్. ఇవన్నీ వెళ్ళిపోయినట్టే ఇంకా, అంటే ఓవర్ అయిపోతుంది. ఏకి వాల్యూ 100 ఇచ్చాను ఫస్ట్, తర్వాత 200 ఇచ్చాను, మారిపోయింది ఇంకా. ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఈ 4 స్టెప్లు నువ్వు డిక్లేర్ చేయలేదు అనుకో, ఇక్కడ నీ ఏ వాల్యూ 100, ఓకేనా. ఈ 4 స్టెప్లు నువ్వు ఏం మార్చలేదు అసలు, డిక్లేర్ చేయలేదు అనుకో, నీ గ్రాఫ్లో వాడుకుంటే ఏ 100. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఏం వాడలేదు, డైరెక్ట్గా ఏ 400 అన్నావు, ఇక్కడ ఏ 500 అన్నావు, అప్పుడు ఫైనల్గా వచ్చే వాల్యూ. లేకపోతే ఈ స్టార్ స్క్రిప్ట్ అనేది అసలు వాడలేదు, ఓకే, అంటే ఐ మీన్ ఏముంటుందండి, ఈ స్టార్ స్క్రిప్ట్లో నువ్వు అసలు ఏ వాల్యూని డిక్లేర్ చేయలేదు నువ్వు ఇప్పుడు, అప్పుడు నీ ఏ వాల్యూ ఎంత అవుతుంది ఫైనల్గా 400. ఓకే, స్టెప్ బై అనమాట. ఇది స్టెప్, తర్వాత ఈ స్టెప్, తర్వాత ఈ స్టెప్, తర్వాత ఇది ఏదైతే ఫైనల్ ఇచ్చుంటారో అది ఫైనల్ స్టెప్. సో అల్టిమేట్గా నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది స్టార్ స్క్రిప్ట్కి, ఎందుకంటే ఫైనల్గా వస్తుంది ఇక్కడికే కాబట్టి. ఓకే, ఇక్కడ ఇచ్చిన దాన్నే ప్రిఫరెన్స్ అనమాట. అందుకని నీకు స్టార్ స్క్రిప్ట్లో ఎంచేవుడు కొళ్ళు ఫైల్ ఎగ్జిస్టా కాదా, 0 బైట్ ఫైలా కాదని చెప్పి చూపించింది. అందుకని ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఒక గ్రాఫ్ మేము చేసాము, దానికైతే ఆ రోజు దాదాపుగా ఇది పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కింద చెప్పుకోవచ్చు. ఆ గ్రాఫ్ను ఒకసారి క్లియర్గా చూడండి మీరు. ఈ గ్రాఫ్ ఏంటంటే పెద్ద గ్రాఫ్ యాక్చువల్గా ఇది. ఈ గ్రాఫ్ ఇది సెకండ్ ఫేజ్, ఓకే, ఇది సెకండ్ ఫేజు, ఇది థర్డ్ ఫేజు, ఓకే, ఇది థర్డ్ ఫేజ్. మీకు నెంబర్లు కనిపిస్తున్నాయా 2, 3 నెంబర్లు అని చిన్నగా ఉన్నాయి కదా, ఇగో 3, ఓకే, ఇది ఫోర్త్ ఫేజ్. ఈ ఫోర్త్ ఫేజ్లో ఎన్ని అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి మొత్తం 1, 2, 3, 4 4 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి. ఓకే, 4 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి. ఈ 4 అవుట్పుట్ ఫైల్లో ఒక అవుట్పుట్ ఫైల్ ఇది ఉంది కదా, ఈ అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయితేనే ఇది ఎగ్జిట్ కావాలి, ప్లస్ దాంట్లో కొంచెం డేటా ఉండాలి, ఉంటేనే ఈ సబ్ గ్రాఫ్ ఎగ్జిట్ కావాలి. ఈ సబ్ గ్రాఫ్ ఏంది ఎన్నో ఫేజ్లో ఉంది, 5వ ఫేజ్లో ఉంది, ఇది ఫోర్త్ ఫేజ్. ఎప్పుడు ఫేజ్ ఎలా రన్ అవుతాయి ఫేజెస్ నీకు 1 ఫేజ్ కంప్లీట్ అయిపోద్ది, తర్వాత సెకండ్ ఫేజ్, తర్వాత థర్డ్, ఫోర్త్, 5. ఈ ఫోర్త్ ఫేజ్లో నీకు ఎన్ని అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి, 4 అవుట్పుట్ ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి. ఓకే, ఈ 4 అవుట్పుట్ ఫైల్లో నేను ఒక అవుట్పుట్ ఫైల్కి కండిషన్ రాశాను. ఏమని రాశాను, ఈ అవుట్పుట్ ఫైల్ అనేది జనరేట్ కావాలి అంటే ఆ లొకేషన్లో ఉండాలి, ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి, ప్లస్ దాంట్లో డేటా ఉండాలి, అంటే 0 బైట్ ఫైల్ కాదనమాట. అయితేనే ఈ 5వ ఫేజ్ ఎగ్జిట్ కూడా కావాలి. 5వ ఫేజ్లో ఏముంది, నీ సబ్ గ్రాఫ్ ఉంది. ఓకే, ఆ సబ్ గ్రాఫ్ మొత్తం ఎగ్జిట్ కావాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడు, ఇది చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయితే ఈ ఫైల్లోకి ఎంత డేటా వచ్చింది చూడండి, ఎన్ని రికార్డ్ వచ్చింది డేటా. ఇక్కడ మొత్తం 4 ఇన్పుట్ ఫైల్ ఉన్నాయి. ఇక్కడ నీకు అవుట్పుట్ ఫైల్ 3 అవుట్పుట్ ఫైల్లో దీనికి 0 రికార్డ్స్ వచ్చింది, దీనికి 0 రికార్డ్స్ వచ్చింది, దీనికి ఎంత వచ్చింది 2590 రికార్డ్స్ వచ్చినాయి. ఓకేనా, సో అంతే డేటా ఉన్నట్టే కదా. అప్పుడు నువ్వు కండిషన్ ఏం రాయాలంటే నీ సబ్ గ్రాఫ్కి నీ కండిషన్ పెట్టుకున్నావు. ఈ సబ్ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ముందు ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ 2590 ఉండే రికార్డులు ఈ ఫైల్ ఎగ్జిట్ అయి ఉండాలి, దీంట్లో డేటా ఉంది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఇప్పుడు. సో అప్పుడు ఏం చేశానంటే ఒక కండిషన్ పెట్టాం మేము. ఏం కండిషన్ పెట్టామంటే ఇఫ్ -s దెన్ ఎకో 1 ఎకో 0. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు యూనిక్స్లో 2 ఉంది, ఎప్పుడైనా ఒకటి ఇఫ్ ఆఫ్ -f నీ ఫైల్ నేమ్ ఇస్తాం. ఇది ఓకే, నీ ఫైల్ నేమ్ ఇచ్చావు, దెన్ ఎకో 1 అంటే ఏంటంటే కండిషన్ ట్రూ అని. ఓకే, ఎల్స్ ఎకో 0. ఎప్పుడైనా కండిషన్ ట్రూ అయితే 1 అనమాట. ఓకే, సో ఫైల్ ఎగ్జిస్ట్ కానీ అయితే ఈ కండిషన్ మొత్తం సక్సెస్ అయింది. అదే -f అని ఎస్ అని పెట్టామంటే ఏంటంటే నీ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ ఉండాలి, 0 బైట్ ఫైల్ ఉండకూడదు, దాంట్లో డేటా ఉండాలని. డేటా ఉండాలి,
అడుగుతారు నేను రియల్ టైంలో మామూలుగా ఇంటర్వ్యూ అయినప్పుడు, హౌ టు ఫైండ్ యువర్ ఫైల్ ఈజ్ 0 బైట్ ఫైల్ ఆర్ నాట్. ఓకే, నీ ఫైల్ అనేది 0 బైట్ ఫైలా కాదా నాట్ అని చెక్ చేయాలంటే ఇఫ్ మైనస్ -s అని పెడతాం మనం అంతే. ఎగ్జిస్టా లేదా కనుక్కోవాలంటే -f. ఎస్ పెడితే సార్ -f అంటే ఎగ్జిస్టా లేదా, ఎగ్జిస్ట్ ఆర్ నాట్ నీ ఫైల్ అనేది. ఓకే, -s అంటే 0 బైట్ ఫైల్ ఆర్ నాట్, అంటే ఫైల్లో డేటా ఉండాలి ఖచ్చితంగా అంతే. 0 బైట్ ఫైల్ ఆర్ నాట్. బ్యాక్ ఎండ్ లో కూడా చేస్తాం కదా, ఫైండ్ అని పెట్టి ఇచ్చి అవును, మొత్తం ఇవే చేసేది మనం. మనకు ఉండేది రెండే జీరో వాడుతుంది, ఫైల్ కాదు. -f ఒకటి -s ఒకటి, ఈ రెండు వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసిన లాజిక్, నేను దీంట్లో ఈ స్క్రీన్ షాట్ చూపించాను కదా, ఇఫ్ -s ఈ ఫైల్ కానీ ఉంటే, అంటే ఇక్కడ అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయి ఉంటే, ఇప్పుడు మొత్తం 4 జనరేట్ అవుతున్నాయి కదా దీంట్లో, ఇక్కడ 4 జనరేట్ అవుతున్నాయి ఈ ఫోర్త్ పేజ్లో నేను ఈ ఫైల్ కనుక్కుంటున్నాను, మధ్యలో ఉండే ఫైల్ని. ఓకే, దాంట్లో 2590 రికార్డులు వస్తున్నాయి, అంటే డేటా ఉంది. ఇప్పుడు డేటా ఉంటే నాకేముంది, ఈ సబ్ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, ఈ సబ్ గ్రాఫ్ ఏదైతే ఉందో, ఈ సబ్ గ్రాఫ్లో మొత్తం ఒక గ్రాఫ్ ఉంది లోపల, మళ్ళీ ఇది 5వ పేజ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఈ ఫైల్ ఉంటే ఈ సబ్ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కావాలి. ఎందుకు, ఆ సబ్ గ్రాఫ్లోకి ఈ ఫైల్ కావాలన్నమాట, ఇన్పుట్ ఇది. ఈ సబ్ గ్రాఫ్లోకి ఈ జనరేట్ అయిన అవుట్పుట్ ఫైల్ అనేది ఇన్పుట్. ఓకేనా, అర్థమైంది మీ కండిషను. ఓకే, సో నాకు ఫోర్త్ ఫేజ్లో 4 అవుట్పుట్ ఫైల్స్ వస్తుంది. ఒక అవుట్పుట్ ఫైల్ జనరేట్ అవ్వాలి, అది ఎగ్జిస్ట్ ఉండాలి, 0 బైట్ ఫైల్ కాకూడదు, డేటా ఉండాలి. ఆ డేటా, ఆ ఇన్పుట్, ఈ అవుట్పుట్ ఫైల్ని ఈ సబ్ గ్రాఫ్లో నువ్వు ఇన్పుట్గా వాడుకుంటున్నా నేను. ఓకే, ఇన్పుట్ ఫైల్గా వాడుకుంటున్నా ఈ అవుట్పుట్ ఫైల్ని, ఎందుకంటే దీంట్లో డేటా ఉంది కాబట్టి. ఇన్పుట్ ఫైల్ నువ్వు వాడుకుంటున్నప్పుడు ఈ సబ్ గ్రాఫ్లో ముందు కండిషన్ చెక్ చేసుకోవాలి కదా, అసలు ఈ అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయిందా లేదా. ఒకవేళ జనరేట్ అయితే ఆ లొకేషన్లో పడినప్పుడు అది డేటా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకని నేను ఈ కండిషన్ రాశాను. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, 1 మినిట్. ఓకే, మేము ఎలా రాసి పెట్టామంటే, ఓకే ఇక్కడ అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయిపోతుంది కదా, దాంట్లో డేటా ఉంటుంది కదా, మేము ఇన్పుట్లో వాడుకోవచ్చు డైరెక్ట్గా అనుకున్నాం మేము. అర్థమైందా, ఇది ఫోర్త్ ఫేజు. సో ఇక్కడ అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయిపోతుంది, సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అవుట్పుట్ ఫైల్ ఉంది. ఎందుకంటే కండిషన్ ఇక్కడ జనరేట్ అయిపోతుంది. కండిషన్ ఇక్కడ ఏం రాసుకుంటున్నాను నేను, అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయ్యి ఉండి ఫైల్లో డేటా కానీ ఉంటే సబ్ గ్రాఫ్ రన్ అవ్వాలనుకున్నాం. మేమనుకుంటున్నాం, సో ఇక్కడ ఫైల్ జనరేట్ అయిపోతే డేటా కూడా ఉంటుంది కదా, సో ఇన్పుట్ ఫైల్గా తీసుకుంటున్నాం, సబ్ గ్రాఫ్ రన్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. అయితే ఇదేంటిది, గ్రాఫ్ లెవెల్లో. కాకపోతే మేము ఏం చేసామంటే, ఈ ఫైల్ నేమ్ని, ఇక్కడ అవుట్పుట్ ఫైల్ నేమ్ ఏదైతే జనరేట్ అవుతుందో, దీన్ని ఆల్రెడీ ఒక పారామీటర్ చేసి పెట్టినాం మనం, ఇన్పుట్ పారామీటర్గా. పారామీటర్ లెవెల్లో ఇన్పుట్ చేసి పెట్టాను నేను. అంటే ఏమని పెట్టానంటే, అవుట్పుట్ ఫైల్ అని చెప్పి ఒక పారామీటర్ తీసుకున్నాం. ఈ ఈ అవుట్పుట్ ఫైల్లో పాత్ ఉంటుంది కదా నీకు, యూఆర్ఎల్ పాత్ ఉంటుంది కదా, ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, సి సంథింగ్ ఇలా ఉందనుకో, హోమ్ F508220 AML సంథింగ్ సోనార్. నీ నీ ఫైల్ అన్నీ ఎక్కడ జనరేట్ అవుతాయి, సో సీరియల్లో జనరేట్ అవుతాయి, సీరియల్లో sample.dat. ఓకే, ఇది నీ ఫైలు, ఈ లొకేషన్లో ఉంది. దీని మొత్తాన్ని నేను పారామీటర్ చేసి పెట్టాను ముందుగానే. మేమేం చేసాము, ఇక్కడ అవుట్పుట్ ఫైల్లో గ్రాఫ్లో ఆటోమేటిక్గా రన్ అయ్యేటప్పుడే, బై డిఫాల్ట్ రన్ చేసినప్పుడే ఈ ఫేజ్లో జనరేట్ అయిపోద్ది. జనరేట్ అయిన తర్వాత నీకు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది, ఉంటే గ్రాఫ్లో పంపిద్దాం సబ్ గ్రాఫ్లోకి అనుకున్నాం. కానీ మేమేం చేసాము, ఇంతకుముందే దీన్ని ఎవడో పారామీటర్ చేసి పెట్టాడు దీన్ని అవుట్పుట్ ఫైల్లో. పారామీటర్ అవి చేసినప్పుడు ఏమవుతుంది నీకు, గ్రాఫ్ రన్నింగ్ కంటే కూడా ముందు ఇక్కడ పారామీటర్ లెవెల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది గ్రాఫ్ లెవెల్. ఇది ఫోర్త్ స్టెప్. ఓకే, ఈ ఫైల్ని జనరేట్ చేసి పెట్టాడు. సో ఆటోమేటిక్గా అది గ్రాఫ్లోకి వెళ్ళగానే ముందుగా రన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంక ఇది జనరేట్ అవుతుందా, దీంట్లో డేటా ఉందా లేదో చూసుకోవట్లేదు, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఓకే, సో అది ప్రాబ్లం మెయిన్. సో అటువంటి తగులుతుంటాయి మనకు గ్రాఫ్, ఇటువంటి వల్ల గ్రాఫ్ ఆర్డర్ ఆఫ్ ది పారామీటర్ అని చెప్పి ఇటువంటి మనకు ఇష్యూస్ వస్తుంటాయి అనమాట. టైం తినేస్తాయి భయంకరంగా. ఎందుకంటే పారామీటర్స్ అనేది
లేదు లేదు. సో ఇలా ఉంటుందన్నమాట ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది. మీకు ఇప్పుడు అర్థమైందా అసలు పారామీటర్స్ని ఎన్ని చోట్ల వాడుకోవచ్చు? హోస్ట్ స్క్రిప్ట్లో వాడుకోవచ్చు, ప్రాజెక్ట్ లెవెల్ శాండ్ బాక్స్ లెవెల్లో వాడుకోవచ్చు, ప్రాజెక్ట్ స్టార్ట్ స్క్రిప్ట్లో వాడుకోవచ్చు, గ్రాఫ్ లెవెల్ పారామీటర్స్లో వాడుకోవచ్చు, స్టార్ట్ స్క్రిప్ట్లో వాడుకోవచ్చు, నీ గ్రాఫ్లో వాడుకోవచ్చు, డిఎంఎల్లో. డిఎంఎల్ అంటే నథింగ్, గ్రాఫ్ రన్ అయ్యేటప్పుడు ఇన్ని స్క్రిప్ట్లో రాసుకోవచ్చు. అందుకని ఇది ఎన్ని ఇచ్చాడు ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది. ఓకే, ఇదంతా ఒకసారి చూడండి. మామూలుగా ప్రాజెక్ట్ లెవెల్ అంటే ఏంది, ఇవన్నీ ఏబీ హోమ్స్, ఈ ప్రాజెక్ట్ లెవెల్. ఓకే, ఇంకొకటి వచ్చేసి లాస్ట్ పాయింట్ ఇది. పబ్లిక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రాజెక్ట్ అంటే నీది ఇది ఎస్టీడీఈఎన్వి ఉంది కదా, స్టాండర్డ్ ఎన్విరాన్మెంట్, లోకల్ ఎన్విరాన్మెంట్, నీ రెండు ఉంటాయి. లోకల్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవి రెండు ఏంటంటే నువ్వు ఫస్ట్ టైం నీ శాండ్ బాక్స్ ఈఎంఈ నుంచి నువ్వు తెచ్చుకునేటప్పుడు ఈఎంఈలో ఏమేమి ఉంటాయంటే మన ప్రాజెక్టులు మొత్తం కొన్ని కామన్ ప్రాజెక్టులు అంటే అన్ని గ్రాఫ్ అందరూ వాడుకోవచ్చు, ఈ కామన్ అనమాట. ఇవి ఉంటేనే నీ పారామీటర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, నీ శాండ్ బాక్స్ పారామీటర్స్, నీ నీ ప్రైవేట్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ మనం చెక్అవుట్ చేసుకుంటాం. నువ్వు చేసే ప్రాజెక్టులు కాకుండా, నువ్వు ఓన్గా డెవలప్ చేసే ప్రాజెక్టులు కాకుండా కొన్ని కామన్ ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కామన్ ప్రాజెక్టులతో పాటు ఈ కామన్ ప్రాజెక్టులను కూడా మనం చెక్అవుట్ చేసుకుంటాం. అవే ఇవి స్టాండర్డ్ ఎన్విరాన్మెంట్, లోకల్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ పబ్లిక్ అనమాట, అందరూ యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే నథింగ్ బట్ యువర్ శాండ్ బాక్స్, ఇది నీ లోకల్ ఏరియా, అంటే నీకే ప్రైవేట్, అది ఇంకెవరు టచ్ చేయడానికి లేదు అది. ఓకేనా? సో అది కామన్ ప్రాజెక్ట్స్ అన్న పబ్లిక్ ప్రాజెక్ట్ అన్న రెండు ఒకటే. అది నథింగ్ బట్ యువర్ ఎస్టీడీ ఎన్విరాన్మెంట్, లోకల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటే నీ శాండ్ బాక్స్ అంతే. అదే ప్రైవేట్ సంథింగ్ ప్రాజెక్ట్ లెవెల్ పారామీటర్స్, శాండ్ బాక్స్ లెవెల్ పారామీటర్స్ అంటే నథింగ్ బట్ నీ ఏఐ పారామీటర్స్, నీ ఏబి పారామీటర్స్, ఏఐ అండ్ ఏబి. ఓకే, ఏఐ పారామీటర్స్ అండ్ ఏబి పారామీటర్స్. ఇవి వాళ్ళంతా ఎన్విరాన్మెంట్స్ గురించి సెట్. ఓకే, ఇటువంటి పారామీటర్స్ డెఫైన్ చేసి చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఓకే, మొత్తం మీద ఎక్కడెక్కడ చూస్తుంది చూడండి పారామీటర్స్. నీ హోస్ట్ స్క్రిప్ట్లో ఫస్ట్ పాయింట్, తర్వాత ఫస్ట్ ఫైల్లో ఏడు చూస్తాము, ప్రాజెక్ట్ లెవెల్, తర్వాత ప్రాజెక్ట్ శాండ్ బాక్స్ లెవెల్లో ఈ ఫైల్లో ఈ 2-3 ఫైల్లో చూస్తాము, తర్వాత మూడోది వచ్చేసి ఈ ఫైల్లో చూస్తాము, నాలుగోది. ఓకే, ఐదోది వచ్చేసి నీ గ్రాఫ్ పారామీటర్స్. గ్రాఫ్ పారామీటర్స్ ఎలా చూస్తావు? ఇది ఎడిట్ పారామీటర్స్. ఇక్కడ
ప్లేస్లో డిఫైన్ చేస్తారు. అవి వాటి యొక్క ప్రియారిటీ ఎక్కడెక్కడ దాని సీక్వెన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో అర్థమైంది కదా మీకు. అర్థమైందండి. ఓకే. సో గ్రాఫ్ స్టార్ట్ అవ్వకముందు ఇవన్నీ జరుగుతుంది. ఇన్ని స్టెప్స్ 6 స్టెప్స్ జరుగుతాయి. ఆ స్టెప్స్ అంటే మనం పారామీటర్స్ డిక్లేర్ చేసి ఉంటేనే, ఒకళ్ళు చేయకుంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ కావు. మనకు అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు పారామీటర్స్ నువ్వు ఈ స్టెప్లన్నీ డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఉంది, ఇప్పుడు వాడేటన్ని మనం జనరిక్ గ్రాఫే కాబట్టి ఖచ్చితంగా మనం ఇదైతే చేసి ఉంటాం. మనం గ్రాఫ్ లెవెల్లో పారామీటర్స్ కొన్ని డిక్లేర్ చేసి ఉంటాం. ఈ స్టెప్ అయితే అల్టిమేట్, ఎందుకంటే ఇప్పుడు రాసేదన్నీ పీడిఎల్ గ్రాఫ్సే కాబట్టి, జనరిక్ గ్రాఫ్సే కాబట్టి ఇవైతే ఉంటాయి. ఏంటి? నీ ఇన్పుట్ పారామీటర్స్, నీ గ్రాఫ్ లెవెల్ పారామీటర్, ఐ మీన్ నీ ఫార్ములా, నీ లోకల్, ఇవైతే కన్ఫామ్గా ఉంటుంది. ఏ స్టెప్ ఇది? ఎన్నో స్టెప్ ఇది? 5వ స్టెప్. ఓకే, ఇదైతే కన్ఫామ్గా ఉంటుంది రియల్ టైంలో. ఇప్పుడు జనరిక్ గ్రాఫ్ చేస్తాం కాబట్టి స్టార్ స్క్రిప్ట్లో లేదా చూసుకోవాలి, ఎందుకంటే ఇది అల్టిమేట్గా ఇదే లాస్ట్ స్టెప్ కాబట్టి. ఈ స్టార్ స్క్రిప్ట్లో మనం బీ కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ పారామీటర్స్ ఏం డిక్లేర్ చేయకూడదు. చేసున్నా చూసుకోవాలి నువ్వు ఒకసారి. ఎండింగ్ అంటే మనకు అవసరం లేదులే. ఎండ్ స్క్రిప్ట్ అంటే గ్రాఫ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకునేది కాబట్టి మనకు అవసరం లేదంతా. ఓకే, ఇక్కడ చూడలేము మనకు. ఇక్కడ కావాలంటే నువ్వు కావాలంటే ఎల్ ఫైల్లో ఉంటే చూసుకోగల, చూడలేము మనం. అక్కడ రియల్ టైంలో ఉంటాయి మనకు, ఉంటాయి. ఈ ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు డాట్ ప్రాజెక్ట్ సంథింగ్ పీసెట్ ఉన్నాయి కదా, శాండ్ బాక్స్ డాట్ పీసెట్. ఇప్పుడు నువ్వు శాండ్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ సంథింగ్ నేను ఓపెన్ చేసా కదా ఇంతకుముందు రన్లోనూ. నా శాండ్ బాక్స్ ఎక్కడ క్రియేట్ చేశాను నేను? సీని శాండ్ బాక్స్ ఇక్కడ క్రియేట్ చేశాను. దీంట్లో ఇక్కడ క్రియేట్ అయినాయిగా ప్రాజెక్ట్ డాట్ ఎండ్ బ్యాడ్ ఫైల్స్ కదా ఇవి, ఇదో బ్యాడ్ ఫైల్స్. కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే రావట్లేదు ఏమి, కానీ మామూలుగా అయితే వస్తాయి. అక్కడ రియల్ టైంలో వచ్చి ఉంటాయి అనమాట. కొంతమంది డిఫైన్ చేస్తాం వీటిలో. డిఫైన్ చేయడం అంటే ఏంది? అబ్రిషియల్ కార్పొరేషన్ డిఫైన్ చేస్తారు వీటిలో. చేంజ్ చేయాలంటే ఎడిట్లే ఎడిట్ ఓపెన్. ఇప్పుడు చూడు దీని ఎడిట్. మనకి 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రైవేట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్, పబ్లిక్, కామన్. ఇది చూడు, ఇప్పుడు ఇది చూడు సునీల్, కామన్. ఇప్పుడు చూడు ఇది ఉంది, ఈ ఫైల్ ఓపెన్ చేసిన ఇక్కడ వచ్చింది. ఇవన్నీ డిఫైన్ చేసి పెట్టినాడు కొన్నోడు. నువ్వేం చేస్తావు? ఎండింగ్లోకి వెళ్తావు, ఇంకో లైన్ యాడ్ చేసుకో నీకు కావాల్సింది. ఓకేనా? నీకు కావాల్సింది నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకో. ఎక్స్పోర్ట్ అంటావు, నీకు కావాల్సిన పారామీటర్ నువ్వు రాసుకుంటావు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 100 అనుకుంటావు, అయిపోయి నువ్వు ఒక పారామీటర్ డిఫైన్ చేసినట్టు లెక్క, ఒక వేరియబుల్ని. అట్లా అక్కడ రెడీగా ఉంటాయి నీకు, రియల్ టైంలో అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ. ఇవి ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే ఇవి శాండ్ బాక్స్ లెవెల్లో ఉంటాయి కదా. శాండ్ బాక్స్ లెవెల్ అంటే ఓన్లీ ఓవరాల్ అందరూ డిజైన్ చేస్తారు. శాండ్ బాక్స్ లెవెల్ అంటే నీ ఒక్కడికే, ఐ మీన్ మల్టిపుల్ గ్రాఫ్స్ జనరేట్ చేస్తాం. అప్పుడు అందరూ చూసుకుంటారు కదా. సో బీ కేర్ఫుల్ అనమాట. సో ప్రాజెక్ట్ లెవెల్ అనేది, శాండ్ బాక్స్ లెవెల్ అనేది అందరూ వాడతారు కాబట్టి సో బీ కేర్ఫుల్గా ఉండాలి. అవన్నీ నువ్వేమన్నా చేంజెస్ చేసావు అనుకో, అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. లోకల్కి ఏది ఏం లేవే, లోకల్ కాదు ఇది ఎస్టీడీ ఎన్విరాన్మెంట్. అదే లేదు చూపిస్తాను ఇక్కడ. మనకుండేది మామూలుగా మనకుండేది పబ్లిక్ ప్రాజెక్టు, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి. పబ్లిక్ కన్నా కామన్ అన్న రెండు ఒకటే. ప్రైవేట్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి. ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే నీ శాండ్ బాక్స్. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు శాండ్ బాక్స్? నువ్వు ఫస్ట్ టైం నువ్వు ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఈఎంని తెచ్చుకునేటప్పుడు నీ శాండ్ బాక్స్ నువ్వు తెచ్చుకున్నావు. దాంతోపాటు కొన్ని కామన్ ప్రాజెక్టులు ఉంటాయి, అంటే పబ్లిక్ ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ నేమే స్టాండర్డ్ ఎన్విరాన్మెంట్, లోకల్ ఎన్విరాన్మెంట్. ఇవి కూడా వచ్చేస్తాయి ఒకటితో పాటు తోడుగా. ఎందుకంటే ఇవి ఉంటేనే ఈ పారామీటర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ పారామీటర్స్? ఏబి పారామీటర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అట్లా అంటే ఇది పెద్ద చేప. దాంతోపాటు చిన్న చేపలను తెచ్చుకుంటావు కొన్ని, ఎందుకంటే ఈ కామన్ కాబట్టి. ఈ ప్రాజెక్టులు నీకు కావాలంతే, ఎందుకంటే నీ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయాలంటే ఇవి ఉండాలి. మూడున్నర అయింది, 1 సెకండ్.